హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీఆర్. మనం ఈరోజు ఏం చూడబోతున్నాం? రెగ్యులర్గా చూస్తున్నదే డైలీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారా యూపీఎస్సీ 2020లో అంటే గత సంవత్సరం 2020లో అడిగిన క్వశ్చన్స్ అని చూసాం. నేను ఇంతకుముందు వీడియోస్ అన్నింటిలో కూడా మనం 1995లో అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా మనం వివరంగా చూసాము. అలాగే అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాన్షియంట్ ఇండియా అన్ని సబ్జెక్ట్స్ కూడా ఎలా అడిగారు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, సో మనం చదివేటప్పుడు కూడా వేటిని కాన్సన్ట్రేట్ చేయాలి అన్నీ కూడా నేర్చుకున్నాము. ఇప్పుడు మనం ఏంటంటే 2020 రిలేటెడ్ అంటే 2020లో అడిగిన క్వశ్చన్స్ అనేది మనం చూస్తున్నాం. ఓకేనా? సో ఇక్కడ ఈ మన ప్రిపరేషన్స్లో ఏం చేస్తున్నామంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారా. ఎందుకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవాలి అంటే మనకి ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, అలాగే సిలబస్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, అలాగే క్వశ్చన్స్ అనేది ఎటువంటి ఆప్షన్స్ అంటే ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేసేదా, స్టేట్మెంట్ బేస్డా, ఒకవేళ స్టేట్మెంట్ బేస్డ్ ఉంటే ఎలా మనం అటెంప్ట్ చేయాలి అనేది చాలా విషయాలు కూడా ఒక ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మనము పుస్తకాలు చదువుతూ ఉన్నామంటే వందలాది పుస్తకాలు చదివినా కానీ సబ్జెక్ట్ ఒకటే ఉంటుంది, మార్చి మార్చి తిప్పించి మళ్ళీ అవే చెప్తుంటారు. కాకపోతే మనం ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి, ఏ చిన్న ఎగ్జామ్ నుంచి పెద్ద ఎగ్జామ్ దాకా కూడా, ఏ ఐఏఎస్ ఎగ్జామ్ అయినా సరే, ఒక సింపుల్ స్టేట్ బోర్డ్ స్మాల్ స్కేల్ ఎగ్జామ్ అయినా సరే, మనం ఎగ్జామినర్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది తెలుసుకొని ఎగ్జామ్ ప్రిపేర్ అయితే అదే బెస్ట్ ప్రిపరేషన్ అవుతుంది. అప్పుడే మనం ఎగ్జామ్ని క్లియర్ చేయగలము. అలాగే ఇది మనము వన్ అండ్ ఓన్లీ ఎల్టీఎక్స్ క్లాసెస్లో డీటెయిల్డ్గా, అలాగే క్వశ్చన్స్ చూసి వదిలేయడం కాదు, క్వశ్చన్స్ ద్వారా మనం కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. సో ఆబ్వియస్లీ ఇది క్వశ్చన్స్ మాత్రమే కాదండి, కాన్సెప్ట్ ఓరియంటెడ్ లెర్నింగ్. సో మన ప్రిపరేషన్స్కి తోడ్పడే డైరెక్ట్ టు ద కోర్ ఎగ్జామ్స్లో అడిగిన విషయాలే, సో రిపీట్ అయ్యే విషయాలు, సో వాటిని మనం నేర్చుకున్నాం. ఓకే స్టూడెంట్స్, మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఏం ప్రొవైడ్ చేస్తున్నాం? ఓకే, సో చాలామంది స్టూడెంట్స్కి మనం యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ కోర్స్, ఆన్లైన్ కోర్స్ కూడా ప్యారల్గా రన్ అవుతుంది. ఆఫ్లైన్ కోర్స్ ఫీ అనేది ఇక్కడ మెన్షన్ చేసినట్టు ఇక్కడ ఫీ అనేది పర్ ఇయర్ అనేది పే చేయొచ్చు. అలాగే ఇన్ఫినిటీ అంటే ఏంటి? ఇయర్ కాదు, మీరు సెలెక్ట్ అయ్యే వరకు, అంటే మీరు ఒక్కసారిగా మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ కోర్స్లో మీరు జాయిన్ అయిపోయారంటే, ఎల్టీఎక్స్లో వన్ టైం మీరు జాయిన్ అయిపోయారంటే తర్వాత మీరు లైఫ్ టైం, అంటే ఎందుకంటే ఇప్పుడు ఏంటి యూపీఎస్సీ ప్రిపరేషన్ ఏంటి, ఒక సంవత్సరం అంతా కోర్స్ కంప్లీట్ చేసామంటే ఇంకో ఇయర్ అంతా ఎగ్జామ్ రాస్తాం. సో రిజల్ట్ చివరికి తెలుస్తుంది. సెలెక్ట్ అయ్యామంటే సంతోషం, ఒకవేళ సెలెక్ట్ అయితేనే మనకి 2 years స్పాన్ ఆఫ్ టైం అనేది జరుగుతుంది. కానీ ఇయర్లీ పేమెంట్ ద్వారా మనం కనెక్ట్ అయి ఉండడం. సో 1 year తర్వాత ఒక సబ్జెక్ట్లో మీ వీక్ ఉండొచ్చు, పాలిటీ వీక్ ఉండొచ్చు, లేదంటే జాగ్రఫీ వీక్ ఉండొచ్చు, మళ్ళీ క్లాస్ వింటేనే అర్థమవుతుంది అనే సబ్జెక్ట్ ఓ మోటోలో ఉండొచ్చు. అప్పుడు ఏంటంటే మనం ఇంకా డౌట్ క్లియరెన్స్ అన్నీ కూడా మనం కనెక్ట్ అయి ఉంటాం. అలాగే మెంటర్షిప్, గైడెన్స్ అన్నీ కూడా మనము ఇక్కడ క్లియర్ కట్గా ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే మెయిన్స్ అనాలిసిస్ చూడండి, ప్రిలిమ్స్ మరియు మెయిన్స్. ప్రిలిమ్స్కి వివరంగా సబ్జెక్ట్ ప్రొవైడ్ చేస్తాం, అలాగే మెయిన్స్కి ప్రొవైడ్ చేస్తాం. ఓకే, జస్ట్ సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ చెప్పి వదిలేయడం వేరు, బుక్స్ ద్వారా నేర్చుకోవడం కాదు. ఇక్కడ చూసేది ఒక ఇంటరాక్టివ్ లెర్నింగ్, అంటే రెగ్యులర్గా మాక్ టెస్ట్ జరుగుతూ ఉంటుంది, క్విజెస్ జరుగుతూ ఉంటాయి. అలాగే స్టూడెంట్స్ మధ్య ఇంకా ఆ ఎంతూజియాజం పెంచడానికి, ప్రిపరేషన్స్ని ఇంకా ఎగ్జైట్మెంట్ చేయడానికి మనం క్లాసెస్లోనే క్విజెస్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాము. మీలో ఫైర్ నింపడానికి మోటివేట్ చేస్తుంటాము. సో ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఒక టాపిక్ చెప్తాము, ఒక టాపిక్ చెప్పిన తర్వాత అది ప్రిలిమ్స్కి ఎలా ఉపయోగపడుతుంది, మెయిన్స్కి ఎలా ఉపయోగపడుతుంది, మనం ఏ విధంగా ఆలోచించుకుంటూ చదవాలనేది మిమ్మల్ని పర్ఫెక్ట్ ట్యూనింగ్ అనేది ఎగ్జామ్ ఓరియంటెడ్గా చేస్తాము. ఓకే సార్, ఇలా ఏమి చేస్తున్నారు సార్, నాకెట్లా తెలుస్తుంది సార్, నాకు చూసి నమ్మితేనే కదా సార్ తెలుస్తుంది అనే డౌట్ మీలో రావచ్చు. అందుకే మనం ఫ్రీ డెమో క్లాసెస్ ఫర్ 3 days ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే 3 రోజులకు గాను మీరు క్లాస్కి రావచ్చు, క్లాస్ ఎన్విరాన్మెంట్ అన్నీ చూడొచ్చు, ఎంతమంది స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవుతుంది, స్టూడెంట్స్ దగ్గరే కూడా మీరు రివ్యూ తీసుకోవచ్చు. సో అక్కడి నుంచి చూసి స్టాఫ్, ఫ్యాకల్టీ ఎలా టీచ్ చేస్తున్నారు 3 days మీరు అబ్జర్వ్ చేసి 3 days తర్వాతే మీరు జాయిన్ అవ్వచ్చు. సో 3 days అనేది మీకు ఒక ఫ్రీ డెమో అనేది అవైలబుల్ ఉంటుంది సార్. ఓకే సార్, ఫ్రీ డెమో. ఓకే, ఎక్కడ సార్ నేను రావాలి? అదే ఇక్కడ విశాఖపట్నం మరియు శ్రీకాకుళంలో మనము ఆఫ్లైన్ క్లాసెస్ అనేది రన్ చేస్తున్నాం. సార్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఎలాగా, ఇక్కడ నెంబర్ ఉంది. సో ఈ నెంబర్ని మీరు కాంటాక్ట్ అయ్యారంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా డీటెయిల్గా దొరుకుతుంది. ఓకే సార్, నేను ఒక్కసారిగా 70,000 పే చేయలేను సార్, నేను ఎకనామిక్గా కొద్దిగా స్ట్రగ్లింగ్ సార్, అంత అమౌంట్ రాదు, లేదంటే నేను వర్కింగ్ సార్, అలాగే స్టూడెంట్ సార్, అలాంటప్పుడు ఏంటంటే ఒక సింగిల్ పేమెంట్లో పే చేయని వాళ్ళకంటే సార్ వచ్చేసి మనకి ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది, ఈఎంఐ ఫెసిలిటీ. అంటే పర్ మంత్ 5,000 చెప్పున మీరు 1 year గాను ఆ ప్రొలాంగ్డ్ పీరియడ్కి మనము ఆ ఫుల్ పేమెంట్ అయ్యేంత వరకు, సో మంత్లీ ఇంత అని కూడా మీరు పే చేస్తూ రెగ్యులర్గా క్లాసెస్ అనేది అటెంప్ట్ అవ్వచ్చు. ఇక్కడ 2 batches రన్ అవుతుంది. ఇంపార్టెంట్ ఏంటంటే మార్నింగ్ మనకి 9 to 1 రెగ్యులర్ బ్యాచ్, అంటే కంప్లీట్గా గ్రాడ్యుయేట్ అయిపోయి ఇదే ఫీల్డ్లో ఉండి ప్రిపేర్ అవుతూ ఉంటారు అలాంటి స్టూడెంట్స్కి గాను. అలాగే కొంతమంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు, కాలేజెస్లో ఉంటారు, ఇంటర్ అయిపోతుంది కానీ యూపీఎస్సీ అంబిషన్ ఉంటుంది, అట్లీస్ట్ నాకు సబ్జెక్ట్ అన్నా తెలియాలి, ఏదో ఒకటి తెలియాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటారు. వాళ్ళకి గాను మనము 6 to 8 అంటే ఈవినింగ్ 6 నుంచి 8 దాకా మనం
ఈవినింగ్ బ్యాచ్ అనేది రన్ చేస్తాం. సో సాయంత్రం మీరు సాఫీగా కూడా మనము స్కూల్ కాలేజెస్ అయిపోయినా కానీ తర్వాత వచ్చి మనం క్లాసెస్ వినొచ్చు. అలాగే వర్కింగ్ ప్రొఫెషన్ అంటే వర్క్ అయిపోయినా కూడా మనం వచ్చి ఒక 2 hours క్లాస్ వినడం అనేది మనం ఒక 6-7 hours స్టడీయింగ్కి ఈక్వల్ అవుతుంది. అంత నాలెడ్జ్ అనేది మనకి తెలుస్తుంది. అలాగే ఎగ్జామ్ ఓరియంటెడ్ లెర్నింగ్ అనేది కొనసాగిస్తాం. ఓకేనా? సో యూ క్యాన్ కమ్ ఓవర్, రండి, చూడండి, నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఓకేనా? దిస్ ఇస్ మీ ఎస్పీఆర్. సో ఎప్పటిలాగే మన క్లాస్ స్టార్ట్ అవుతుందంటే ఒక మంచి పాజిటివ్ మోటివేషనల్ కోట్తోనే స్టార్ట్ అవుతాం. ఒకటి తెలుసుకోండి, మన మైండ్ ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంచుకోండి. సార్ పాజిటివ్గా ఉంచుకోవడం ఎందుకంటే పాజిటివ్గా ఉంచుకోవడంలో ప్రతి ఒక్క అతను ఎప్పుడైనా కానీ పాజిటివ్ ఉండే పర్సన్ ఏంటంటే ప్రతి ఒక్క ఓటమిలోనూ ఈవెన్ ఇఫ్ హీ లాసెస్ హీ నెవర్ లాసెస్. ఓకేనా? తను ఓడిపోయినా కానీ దాంట్లో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉంటాడు. హీస్ ఏ లర్నర్. ఓకేనా? సో అతను ఎప్పుడు కూడా ఏ ఓటమిని కూడా ఓటమిగా ఒప్పుకోడు. అతను ఏంటంటే ప్రతి విషయంలోనూ కొత్త విషయాన్ని నేర్చుకుంటాడు, అలాగే ముందుకు సాగిపోతాడు. సో మీ మైండ్ ఏంటంటే పాజిటివ్గా ఉండడం వల్ల ఏంటంటే ప్రతి విషయం లైఫ్లో ఏంటంటే జీవితంలో ఎన్నటికీ కూడా మీరు ఇదొక బ్యూటిఫుల్ లైఫ్ అండ్ బ్యూటిఫుల్ జన్మ. సో ఇందులో ఏ రోజుకి కూడా మీరు ఓడిపోరు కూడా. అలా ఉండాలి అంటే మనకి పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. సో ఆ పాజిటివ్ మైండ్ సెట్ మీలో నింపుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఏదైనా సరే దాన్ని మీరు పాజిటివ్గా పెట్టుకొని మీరు ముందుకు సాగుతున్నారంటే ఖచ్చితంగా యూ విల్ బీ ద సక్సెస్ఫుల్ పర్సన్. ఓకేనా? సక్సెస్ఫుల్ పర్సన్ అలైవ్, ఆల్వేస్ యూ విల్ బీ ద విన్నింగ్. ఓకేనా? సో అందువల్ల ఒక పాజిటివ్ మైండ్తోనే ఏదైనా కానీ మీరు ప్రారంభించండి. క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాము. ఓకే, విత్ రిఫరెన్స్ టు ఓషన్ మీన్ టెంపరేచర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్. ఓకేనా? ఇది ఏంటంటే జాగ్రఫీ మరియు మనకి మెటీరియాలజీ ఇలాంటి సబ్జెక్ట్స్లో ఉన్న టాపిక్. సో ఇప్పుడు మనకి ఓషన్ మీన్ టెంపరేచర్ అంటే ఏంటి? ఓకేనా? ఖచ్చితంగా మనము చదువుంటేనే తెలుస్తుంది. ముఖ్యంగా ఏంటంటే మాన్సూన్ మెజర్మెంట్కి దీన్ని యూజ్ చేస్తాం. మాన్సూన్ అంటే ఏంటి? మన ఇండియన్కి మోస్ట్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది మాన్సూనిక్ సీజన్లోనే మాన్సూన్ రెయిన్ఫాల్ మీద మనం కంప్లీట్లీ డిపెండెంట్గా ఉన్నాము. అలా ఉన్నప్పుడు ఈ మాన్సూన్ని ప్రెడిక్ట్ చేయడానికి యూజ్ చేసే మెథడ్స్లో ఇది ఒక మెథడ్. ఓకేనా? యాక్చువల్గా 2 మెథడ్స్ ఉంటాయి. ఎస్ఎస్టీ అంటారు, సీ సర్ఫేస్ టెంపరేచర్ అంటారు, ఇంకోటి ఏంటంటే ఓషన్ మీన్ టెంపరేచర్. ఓకేనా? సో అది ఎలా మెషర్ చేస్తారంటే చూడండి, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ప్రకారం మనం చూస్తాం. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? 2 ఆప్షన్స్ ఇచ్చారు. 1 ఓన్లీనా, 2 ఓన్లీయా, బోత్ 1 or 2, నెయిదర్ 1 or 2. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే మనకి ఏది కాదు ఎలిమినేట్ చేసామంటే సాల్వింగ్ అనేది ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో ఓషన్ మీన్ టెంపరేచర్ మెషర్స్ అప్ టు 26 degrees ఐసోథర్మ్. సో కొంత స్టూడెంట్స్కి వొకాబులరీలో ప్రాబ్లం ఉంటుంది. ఐసోథర్మ్ అంటే టెంపరేచర్ లైన్ అండి. ఓకేనా? సో టెంపరేచర్ డెప్త్లో టెంపరేచర్ని రిలేట్ చేస్తూ ఒక లైన్, ఇమాజినరీ లైన్ గీసామంటే దాన్నే మనం ఐసోథర్మ్ అంటాము. విచ్ ఈస్ 129 meters అంటారు. ఇక్కడే మనం పప్పులో కాలేసినట్టు. సో మనం ఓషన్ మీన్ టెంపరేచర్ గురించి చదువుకుంటాము, అర్థం తెలుసుకుంటాం, కానీ దాని గురించి కొన్ని పాయింట్స్ అనే మనం తెలుసుకోవాలి. చూడండి, దీనికి రిలేటెడ్గా జాగ్రఫీలో ఉండే టాపిక్స్ చాలా వస్తుంది. థర్మోక్లైన్ అనేసి, ఐసోథర్మ్ అనేసి, ఓషన్ మీన్ టెంపరేచర్ని ఎస్ఎస్టీ అని. ఈ పదాలన్నీ కూడా మీరు జాగ్రఫీలో నేర్చుకున్నాం అంటే ఈ క్వశ్చన్ అనేది చాలా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఓషన్ మీన్ టెంపరేచర్ అనేది 26 degrees ఐసోథర్మ్. 26 degrees ఐసోథర్మ్ అనేది మన ఇండియన్ ఓషన్ రీజియన్స్లో మెజర్ చేసేటప్పుడు వచ్చి అప్రాక్సిమేట్గా వచ్చేసి 50 to 100 meters డెప్త్లోనే ఉంటుంది. ఓకేనా? 100 కంటే ఎక్కువ డెప్త్ అనేది అది పోదు అనేది ఇక్కడ తెలిసిన వాస్తవం. సో అందువల్ల ఈ 129 అనేది తప్పు. హియర్ ఇట్ ఈస్ గాన్. చూడండి, ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ కార్డ్ సౌత్ వెస్టర్న్ ఇండియన్ ఓషన్లోనే మెజర్ చేస్తారు. జనవరి మరియు ఫిబ్రవరి నెలలోనే మెజర్ చేస్తారు. క్వశ్చన్ చూడండి, ఒక పెద్ద స్టేట్మెంట్, కానీ ఆ స్టేట్మెంట్లో ఎక్కడ మిస్టేక్ ఉంది? ఒక్క చోట మాత్రం మిస్టేక్ ఉంది. కానీ ఇక్కడ ప్రతి ఒక్క లైన్ అనేది కరెక్ట్గానే చెప్పున్నాం. సో మనం యూపీఎస్సీలో ఏంటంటే మనం చదివేటప్పుడే ప్రతి ఒక్క పాయింట్ కూడా క్లియర్ ఎగ్జాక్ట్గా మనం చదివి నేర్చుకోవాల్సిన నెసెసిటీలో ఉన్నాము. ఓకేనా? ఇక్కడ చూద్దాము. ఓమైటీ అంటే ఏమిటంటే ఓషన్ మీన్ టెంపరేచర్ కలెక్టెడ్ డ్యూరింగ్ జనవరి అండ్ మార్చ్ క్యాన్ బి యూజ్డ్ అసెసింగ్ వెదర్ ద అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ ఇన్ మాన్సూన్ విల్ బి లెస్ ఆర్ మోర్ ఇన్ సర్టెన్ లాంగ్ టర్మ్ మీన్. ఓకేనా? సో ఇది మనం నేను ఇందాకే చెప్పానా. సో ఎందుకని ఓషన్ మీన్ టెంపరేచర్ అనేది ఏంటి? మాన్సూన్ రెయిన్ఫాల్ని ప్రెడిక్ట్ చేయడానికి, అది ఎంత మాత్రం ఉంటుందని మనం తెలుసుకోవడానికి. కాబట్టి ఆబ్వియస్లీ సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. సో 1 అనేది తప్పు, ఎందుకంటే 129 meters కాడ మనకి మిస్టేక్ వచ్చింది. అది కాకుండా మనం ఇంకోలా థింక్ చేయొచ్చండి. ఎప్పుడు కూడా మీన్ టెంపరేచర్ అన్నాడు. ఒకటి తెలుసుకోండి, మీన్ టెంపరేచర్ అంటే ఏంటి? ఒక కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. అంటే ఒక సర్టెన్ డిస్టెన్స్లో ఒక యావరేజ్గా మెషర్ చేస్తాము. అంటే ఒక పర్టికులర్ డిస్టెన్స్లో అయితే చేయలేము. ఓకేనా? 129 meters అనేది పర్టికులరైజ్ చేశారు. సో మనకి దీంట్లో ఉండే నాకు 129 తెలియకపోయినా సరే నేను ఆన్సర్ని కరెక్ట్గా ఎప్పుడు ఆన్సర్ చేయగలనంటే నాకు అర్థం అవ్వాలి. ఎప్పుడు కానీ మీన్ టెంపరేచర్ అనేది ఒక్క టైప్ ఆఫ్ అంటే ఒక్క డిస్టెన్స్లోనే మెజర్ చేయరు. అలాగే ఐసోథర్మ్స్ గురించి మనం చదివేటప్పుడు మన డెప్త్ అలాంగ్ విత్ ద డెప్త్ ఆఫ్ ఓషన్ కానీ ఎక్కడైనా కానీ టెంపరేచర్ అంటే ఒక టెంపరేచర్కి స్టిక్ అనే ఉండదు. యావరేజ్గా మీన్గా ఒక వాల్యూ తీసుకుంటామే కానీ
ఎగ్జాక్ట్ వాల్యూ అనేది మనము తీసుకోము. సో మనకు అవన్నీ ఎలిమినేట్ అయింది కాబట్టి బీ కరెక్ట్, కాబట్టి ఆప్షన్ 2 విల్ బీ, బీ ఈస్ యువర్ రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనం ప్రొవైడ్ చేసాము. సో ఓషన్ మీన్ టెంపరేచర్ గురించి వీటి గురించి కూడా నేను వివరంగా ఈ క్లాస్లోనే మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. సో మీకు ఫర్దర్గా మీ సబ్జెక్ట్ చదివేటప్పుడు అవి మీకు అర్థమవుతుంది. అప్పుడు తెలుస్తుంది ఓకే ఇలాంటి పాయింట్స్ కూడా మనం ఇంపార్టెంట్గా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే గత సంవత్సరం క్వశ్చన్స్లో అడిగారు కాబట్టి వీ మస్ట్ నాట్ మిస్ ఓవర్ దిస్ టాపిక్స్ అనేది మీకు బాగా తెలుస్తుంది. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ప్రొవైడ్ చేసినట్టే ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా 59 మీటర్స్ అంటే యావరేజ్ అంటే 50 నుంచి 100 మీటర్స్ మధ్యలోనే ఓషన్ మీన్ టెంపరేచర్ అనేది చూస్తారు. ఓకేనా, ఎస్ఎస్టీ అంటే సీ సర్ఫేస్ టెంపరేచర్. ఇది యాక్చువల్గా ఒక విషయం తెలుసుకోండి, మనకి అంతకుముందు కన్వెన్షనల్గా ఒక కొంత సంవత్సరాలకు ముందు మనకి ఫాలో అయిన మెథడ్ ఏంటంటే సీ సర్ఫేస్ టెంపరేచర్. సీ సర్ఫేస్ టెంపరేచర్ ద్వారా మన మాన్సూన్ని ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు. కానీ దాని యొక్క పాసిబిలిటీ ఏంటంటే 60% మాత్రమే దాన్ని మనం గెస్ట్ చేయగలం. అంటే 60% మాత్రమే అక్యూరసీ ఉండేది. ఏ మెథడ్లో? ఈ సి సర్ఫేస్ టెంపరేచర్ ఎస్ఎస్టీ మెథడ్లో మనం చూసినప్పుడు ఏంటంటే మన మెటీరియాలజీ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంది? పూణేలో ఉంది. ఐఐటి పూణేలో మెటీరియాలజీ పైన రీసెర్చింగ్ ఇన్స్టిట్యూట్ అనేది అక్కడ ఉంది. సో అక్కడ వాళ్ళు స్టడీ చేసింది ఎస్ఎస్టీ. అది వచ్చేసి ఓన్లీ 60% అక్యురసీ ఉంది. కాబట్టి దీనికైనా ఎఫిషియెంట్ మెథడాలజీ కావాలి కాబట్టి ఓఎంటీ ఓషన్ మీన్ టెంపరేచర్ అనేది చూశారు. ఇది 80% అనేది అక్యురసీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే సార్, సీ సర్ఫేస్లో ఏం చేస్తారు, ఓషన్ మీన్లో ఏం చేస్తారు? ఏం లేదండి, సీ సర్ఫేస్లో ఏం చేస్తారంటే ఓన్లీ అంటే సముద్రం ఉందనుకోండి, ఇది సముద్రం అనుకుందాము. సముద్రం యొక్క ఉపరితలం మీద ఓన్లీ సర్ఫేస్ యొక్క టెంపరేచర్ని బట్టి వాళ్ళు అంటే జనవరి మార్చ్లో ఇండియన్ ఓషన్లో సౌత్ వెస్టర్న్ రీజియన్స్లో అక్కడున్న సర్ఫేస్ టెంపరేచర్ని బట్టి వాళ్ళు గెస్ చేసేవాళ్ళు. మాన్సూన్ ఈసారి సక్సెస్ఫుల్గా హైగా ఉండేది లేదంటే లోగా ఉండేది అనేది గెస్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే సర్ఫేస్ మాత్రం సరిపోతున్నా ఇంకొద్దిగా డెప్త్ వరకు కూడా చూస్తాం. ఆ డెప్త్ ఏంటంటే 26 డిగ్రీస్ ఐసోథర్మ్. ఓకేనా, సో సముద్రంలో సర్ఫేస్ టెంపరేచర్ అనేది యాక్చువల్లీ సముద్రం యొక్క సర్ఫేస్ టెంపరేచర్ ఎప్పుడు కూడా 27 నుంచి 28 డిగ్రీస్ యావరేజ్లో ఉంటుంది మన ట్రాపికల్ రీజియన్లో. నేను చెప్తున్నాను అన్నీ కాదు, మళ్ళీ మన టెంపరేట్ రీజియన్ నార్థన్ పార్ట్స్ ఆఫ్ ఎర్త్కి వెళ్ళిపోయామంటే అక్కడ వేరేలా ఉంటుంది. సో అక్కడిక్కడ కంపారిజన్ కాదు. సో ఇక్కడ మన ఇండియన్ ఓషన్ కంపారిజన్ ఇది. సో అప్పుడు 26 డిగ్రీస్ ఐసోథర్మ్ అంటే సుమారుగా ఒక 50 to 100 మీటర్స్ వరకు ఆ టెంపరేచర్ అనేది ఉంటుంది. అంత డిస్టెన్స్లో ఆ టెంపరేచర్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ రీజియన్స్లో వాళ్ళు క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు. సో దాంతో ఉండే వేరియేషన్స్ని టెంపరేచర్ వేరియేషన్స్ని క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు ఎఫిషియెంట్గా అనేది ప్రొవైడ్ చేయగలరు. ఓకేనా, సో ఇప్పుడు మనకి కొన్ని కాన్సెప్ట్ తెలుసుకోవాలి. థర్మోక్లైన్. ఓకేనా, సో ఇప్పుడు సముద్రంలో చూడండి మన గ్రౌండ్ లెవెల్లో ఒక విషయం. ఈ విషయాని కోసం ఈ టాపిక్ కోసం ఇంకో విషయం చెప్తున్నాను. ఇది ఏంటంటే ఇది జాగ్రఫీ క్వశ్చన్ కదా నాన్న. కాకపోతే ఈ క్వశ్చన్ అనేది యాక్చువల్గా మనకి 2020లో అడిగారు. సేమ్ టు సేమ్ ఇప్పుడు నేను ఇక్కడ మెన్షన్ చేసిన కదా, ఇది ఏంటంటే హిందూ పేపర్లో వచ్చిన ఒక పోస్టర్. ఓకేనా, హిందూ పేపర్లో వచ్చిన ఒక న్యూస్. హిందూ పేపర్లో ఈ న్యూస్ ఇచ్చారు. అది ఎప్పుడంటే 2019లో 2018 and 19లోనే ఇలాంటి ఒక న్యూస్ వచ్చింది. హిందూ పేపర్ కటింగ్. మనం పొరపాటున హిందూ పేపర్ చదివేటప్పుడు ఈ టాపిక్ కానీ చదువున్నామంటే ఒక క్వశ్చన్ మనకి దొరికేసినట్టే. ఓకేనా, జాగ్రఫీ అయినా సరే కరెంట్ అఫైర్స్లో ఉన్నది కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. చూడండి, ద 26 డిగ్రీస్ ఐసోథర్మ్ ఈ సీన్ అట్ ద డెప్త్ వేరింగ్ 550 to 100 మీటర్స్. మన క్వశ్చన్కి ఏది రాంగో తెలిసిపోయిందా ఇక్కడ? ఓకేనా, ఈజీగా ఆన్సర్ చేయగలమా? డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ద హిందూ పేపర్. డ్యూరింగ్ January-February మీన్ 26 డిగ్రీస్ ఐసోథర్మ్ డెప్త్ ఆఫ్ సౌత్ వెస్టర్న్ ఓషన్స్ ఈజ్ 59 డిగ్రీస్. ఓకే, 59 మీటర్స్ అనేది ఒక యావరేజ్గా తీసుకుంటున్నారు. ఎందుకంటే అంతకుముందు రీసెర్చర్స్ అనేవాళ్ళు 1993 నుంచి అంతకుముందు అంటే దానికి ముందంతా కూడా ఎస్ఎస్టీ మెషర్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే 25 years ఓఎంటీ డేటా అంటే మన ఓషన్ మీన్ టెంపరేచర్ డేటా తీసుకుని దాని ద్వారా వాళ్ళు ఎఫిషియెంట్గా ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి, డైరెక్ట్గా ఇక్కడ హిందూ పేపర్ నుంచే క్వశ్చన్ అనేది వచ్చింది. సో ప్రాక్టికల్ ప్రూఫే ఇది నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సరే, ఇప్పుడు థర్మోక్లైన్ తెలుసుకున్నాం. మన భూమి పైన మనము డెప్త్ వెళ్ళే కొద్దీ టెంపరేచర్ పెరుగుతుంది. అలాగే సముద్రంలో ఎలా ఉంటుంటే మీరు సముద్రం అడుగుకు వెళ్ళే కొద్దీ టెంపరేచర్ అనేది తగ్గుతుంది. ఎలాగంటే సర్ఫేస్లో ఎంతో కొంత టెంపరేచర్ ఉందంటే మనం వెళ్ళే కొద్దీ వచ్చేసి కొద్దిగా తగ్గుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ అంటే పైన ఏమి ఇచ్చున్నారు, మనకి టెంపరేచర్స్ డిగ్రీస్ ఇచ్చున్నారు. అలాగే ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏమి ఇచ్చారు, వెర్టికల్గా మన డిస్టెన్స్ అనేది ఇచ్చున్నారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 20 degrees టెంపరేచర్ ఉందా? ఈ 20 degrees టెంపరేచర్ నుంచి ఇక్కడ చూసారంటే 4 ఇక్కడ దాకా ఏంటి ఒక 1500 అంటే సుమారుగా 500 మీటర్స్ డెప్త్ నుంచి ఒక 1500 మీటర్స్ డెప్త్ దాకా. అలాగే 20 degrees టెంపరేచర్ నుంచి 4 degreesకి 4 కాదండి 4కి 5 8కి మధ్యలో అంటే
సుమారుగా ఈ గ్యాప్ చూసారా, ఈ గ్యాప్ అనేది ర్యాండమ్గా డిక్రీస్ అయింది. అంటే టెంపరేచర్ అనేది చాలా దారుణంగా పడిపోయింది. అంటే సడన్ కూలింగ్ అనేది జరిగింది డెప్త్లో, ఓషన్లో. తర్వాత చూడండి, తర్వాత నిదానంగా తగ్గుతూ వచ్చింది. సో లాస్ట్గా కూడా 0 రాలేదు, 4 నుంచి కొంత అనేది తగ్గింది. ఓకేనా. కాకపోతే ఇక్కడ సడన్ ఫాల్ ఇన్ టెంపరేచర్. సో ఇప్పుడు మళ్ళీ కూడా నేను ఒకసారి నీట్గా రాస్తాను. ఇక్కడ చూడండి, ఈ మధ్య కాలంలో, ఈ మధ్య డిస్టెన్స్లో ఈ ఇది ఐసోథర్మో ఈ టైంలో అంటే 500 నుంచి 1500 మీటర్స్లో 20 degrees నుంచి టెంపరేచర్ అనేది చాలా సడన్ ఫాల్ జరిగింది. కాబట్టి దీనే ఏమంటాం మనము, థర్మోక్లైన్ అని అంటాము. సడన్ టెంపరేచర్ ఫాల్ జరుగుతుంది, దాన్నే మనము థర్మోక్లైన్ అంటాము. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో చదవండి. ఓకేనా. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా. ఈ థర్మోక్లైన్ పాయింట్ 20 degrees టెంపరేచర్ అనేది అక్కడి నుంచే మనకి సడన్ టెంపరేచర్ డౌన్ అనేది జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వస్తాం. ఓకేనా. ఇంకా కొన్ని వీటి గురించి తెలుసుకుందామా. ఓకే, మ్యాక్సిమం అనేది తెలుసుకునేసాము. సో నో ఇష్యూస్ అనుకుంటాను, పాయింట్స్ ఏం మిస్ కాలా. కాకపోతే ఇప్పుడు మనం ఇంకో విషయం తెలుసుకోవాలి. పూణేలో మనకి మెటీరియాలజీ మీద, ట్రాపికల్ మెటీరియాలజీ మీద ఇన్స్టిట్యూట్ ఉందనేది ఫ్యాక్ట్, అవి తెలుసుకోండి. ఇంకా మ్యాక్సిమం ఫ్యాక్ట్స్ కవర్ చేసాము. కానీ ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం చేస్తారంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు వీటన్నిటినీ కూడా మనము ఒక్కసారిగా ఈ టాపిక్ రిలేటెడ్ అనేది నోట్స్ మేక్ చేసుకోండి, లేదంటే డీటెయిల్గా చదువుకోండి. అలాగే న్యూస్లో ఏదైనా జాగ్రఫీ రిలేటెడ్ వచ్చిందంటే మీరు హై కాన్సన్ట్రేషన్ అనేది దాని వైపు ప్రొవైడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వచ్చేసాం. జెట్ స్ట్రీమ్స్ అకేర్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్ ఓన్లీ. చూడండి, జెట్ స్ట్రీమ్స్ అంటే మనకి తెలుస్తుండదు. ఓకేనా. ఇట్స్ ఏ విండ్ ప్యాటర్న్, ఇంటర్నేషనల్ విండ్ ప్యాటర్న్ అంటాం. ఓకేనా. ఓన్లీ సమ్ సైక్లోన్ డెవలప్ అండ్ అంటే ఇది వేరే టాపిక్, ఇది వేరే టాపిక్. జెట్ స్ట్రీమ్ గురించి మనకు బాగా తెలిసిందంటే, ఎర్త్ ఇలా ఉందంటే జెట్ స్ట్రీమ్స్ నార్థన్ హెమిస్ఫియర్లో ఇలా ఫ్లో అవుతుంది, అలాగే సదర్న్ హెమిస్ఫియర్లో కూడా ఫ్లో అవుతుంది. ఓకేనా. సో ఇది ఇంటర్నేషనల్ విండ్ ప్యాటర్న్. అలాగే మనకి విండ్ సర్కిల్స్లో కూడా ఇవి చాలా ఇంపార్టెంట్. సో అది అంటార్టిక్ సైడ్ సదర్న్ హెమిస్ఫియర్లోనూ ఉంటుంది, అలాగే నార్థన్ హెమిస్ఫియర్లోనూ ఉంటుంది. సో ఆబ్వియస్లీ అలా అన్నారంటే మనకి ఇప్పుడు ఏంటి, 1 అనేది ఎలిమినేట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ స్టేట్మెంట్లో మనకు తెలిసింది 1 అనేది తప్పు. నార్థన్ హెమిస్ఫియర్ ఓన్లీ, ఇక్కడ చూడండి ఇంకోటి, యూపీఎస్సీ ఎగ్జామ్ అటెండ్ చేసినప్పుడు ఓన్లీ ఉందంటే జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఓన్లీ క్వశ్చన్స్లోనే ఎక్కువ తప్పులు అనేది వాళ్ళు ఇస్తారు. సో ఇప్పుడు నార్థన్ హెమిస్ఫియర్లో ఉందంటే అది తప్పు, ఎందుకంటే సదర్న్ హెమిస్ఫియర్లో కూడా మనకి జెట్ స్ట్రీమ్స్ ఉన్నాయి. సో మనకి 1 ఎలిమినేట్ అయిందంటే ఆప్షన్ ఏ పోయింది, ఆప్షన్ డి పోయింది. మనకి మిగిలింది ఏంది, బి అండ్ 2 ఉంది. కాబట్టి రెండిట్లో 2ని నేను చెక్ కూడా చేయను. ఓన్లీ సమ్ సైక్లోన్స్ డెవలప్ అయ్యి అంటే కరెక్టే, ఎందుకని 2 రెండిట్లో ఉంది. నాకు కరెక్ట్ అయినా తప్పైనా అమ్మో అది కరెక్టా తప్ప అనేది మీరు ఆలోచించకండి. ఎందుకని ఖచ్చితంగా ఇక్కడ 1 ఎలిమినేట్ చేసేసారనుకోండి, 2 ఆప్షన్స్లో ఉన్నాయి కాబట్టి 2 అనేది కరెక్ట్. ఇప్పుడు 3 కరెక్టా కదా చెక్ చేస్తే మన ఆన్సర్ అయిపోతుంది. ద టెంపరేచర్ ఇన్సైడ్ ద ఐ ఆఫ్ ద సైక్లోన్ ఈస్ నియర్లీ 10 degrees లెస్ దెన్ దట్ ఆఫ్ ది సరౌండింగ్ టెంపరేచర్. ఇది మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. మన సైక్లోన్ ఎప్పుడైనా కానీ సైక్లోన్ ఫార్మేషన్ చూసారనుకోండి, ఇలా రొటేట్ అవుతుంది, మధ్యలో ఐ ఉంటుంది. ఐ అనేది ఏముంటుంది, క్లౌడ్ ఫ్రీగా ఉంటుంది. అంటే ఏంటి, ఎప్పుడు కూడా సైక్లోన్ వస్తున్నప్పుడు హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ రైన్ఫాల్ అనేది ఐకి చుట్టూ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటుంది. ఐ ఆఫ్ ది సైక్లోన్లో ఏంటంటే క్లౌడ్స్ కూడా ఉండదు, అంటే ఓపెన్గా ఉంటుంది, అంటే సన్లైట్ కూడా పడుతుంది. ఓకేనా. మనము సన్లైట్ కూడా అక్కడ పెనెట్రేట్ అవుతుంది. అంటే ఎప్పుడన్నా చూడండి, చుట్టుపక్కల వర్షాలు, నీళ్ళు, ఎయిర్ అన్నీ ఒక ఫిరోషియస్గా జరుగుతున్నప్పుడు మధ్యలో సైక్లోన్ ఐలో క్లౌడ్స్ కూడా లేదంటే ఖచ్చితంగా అక్కడ హీట్గానే ఉంటుంది. సో మనము సరౌండింగ్ కంటే కూడా 10 degrees టెంపరేచర్ తక్కువ ఉందనేది కంప్లీట్లీ ఫాల్స్ స్టేట్మెంట్. సో అందువల్ల మన 3 అనేది ఎలిమినేట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఏంటి ఎలిమినేట్ అయిపోయాయి, 1 ఎలిమినేట్ అయిపోయింది, తర్వాత 3 ఎలిమినేట్ అయిపోయింది. సో ఆబ్వియస్లీ మనకి మిగిలిన ఆప్షన్ ఏది, ఓన్లీ 2 అనేది కరెక్ట్. ఓకేనా. ఇప్పుడు మనం 2 ఎందుకు కరెక్ట్ అయిందని ఆలోచించకూడదు, బ్లైండ్గా మనం వెళ్ళిపోవచ్చు. ఎలిమినేషన్ పద్ధతిలో ఎందుకు కరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు అంటే ఇదే మనకి బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే 1 ఎలిమినేట్ చేసాం, 3 ఎలిమినేట్ చేసాం అంటే అక్కడ ఉన్న ఆప్షన్స్లో 2 ఒకటే ఉంది, కాబట్టి ఖచ్చితంగా 2 అనేది కరెక్ట్. సో ఇప్పుడు మనము డీటెయిల్గా నేర్చుకోవాల్సిన టాపిక్ ఏంటంటే జెట్ స్ట్రీమ్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సైక్లోన్ గురించి మీరు చాలా విషయాలు చదువుతారు కాబట్టి దాని గురించి డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయను, బట్ తెలుసుకొని ఇక్కడ ఓన్లీ సమ్ సైక్లోన్స్ డెవలప్ అయ్యి అన్నారు. అంటే చూడండి, ట్రాపికల్ సైక్లోన్స్ అంటారు చూసారా. ట్రాపికల్ సైక్లోన్స్ అంటే ఈక్వేటర్కి చుట్టుపక్కల, అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి మరియు క్యాప్రికోన్కి దగ్గరలో ఈక్వేటర్కి ఇరువైపులా ఫామ్ అయ్యే సైక్లోన్స్ని మోస్ట్లీ ఏమంటామంటే ట్రాపికల్ సైక్లోన్స్ అంటాం. ఈక్వేటర్లో సైక్లోన్స్ ఫామ్ కావంటే అది బ్లైండ్ ఆన్సర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈక్వేటర్ పైన మనకి సైక్లోన్స్ అనేది ఫామ్ కావు మోస్ట్లీ. ఓకేనా. కానీ 2 సైడ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మధ్యలో ఈ ట్రాపికల్ జోన్ ఉంది చూసారా, ఈ జోన్లోనే సైక్లోన్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి. అలా ఫామ్ అయిన సైక్లోన్స్ యొక్క విండ్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది, అలాగే సైక్లోన్ స్మాలర్ సైజ్ ఉన్నా కానీ ఐ ఉంటుంది. సో పర్ఫెక్ట్ ప్యాటర్న్ ఆఫ్ సర్క్యులేషన్ ఉంటుంది.
కానీ ఇలాగే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కాకుండా పోలార్ రీజియన్స్లో టెంపరేట్ సైక్లోన్ ఫామ్ అవుతుంది. ఓకేనా, టెంపరేట్ సైక్లోన్స్లో పర్ఫెక్ట్ ఐ అనేది ఫామ్ కాదు. అందుకే ఓన్లీ సమ్ సైక్లోన్స్ డెవలప్ అండ్ ఐ అన్నారు. అవును, అది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే టెంపరేట్ సైక్లోన్స్లో మనకి ఐ అనేది పర్ఫెక్ట్గా ఫామ్ కాదు. కాబట్టి యూ క్యాన్ ఈజీలీ సే దట్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఇప్పుడు చూద్దాము జెట్ స్ట్రీమ్స్ అంటే ఏంటి. చూడండి, జెట్ స్ట్రీమ్ అంటే నారో స్ట్రాంగ్ విండ్స్ అంటారు. ఓకే, నారో స్ట్రాంగ్ విండ్స్. ఒకసారిగా నేను ఇది మీకు ఇమేజ్గానే నేర్పిస్తాను, సో వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఏంటంటే జెట్ స్ట్రీమ్స్ అనేది ఒక సర్టైన్ హైట్లో ఫ్లో అవుతుందండి. అంటే మనకి ట్రోపోపాస్ అంటారు. ట్రోపోపాస్ అంటే మీకు తెలుసా, ట్రోపోస్పియర్కి స్ట్రాటోస్పియర్కి మధ్యలో ట్రోపోపాస్ అనేది ఉంటుంది. ఆ ట్రోపోపాస్ దగ్గర ఏంటంటే ఈ విండ్స్ అనేది హై స్పీడ్తో మోస్ట్లీ ఫ్లో అవుతుంది. ఇక్కడ పేరులోనే ఉంది జెట్ స్ట్రీమ్స్, అంటే జెట్స్ అవన్నీ కూడా ఈ హైట్కి పైనే కూడా ట్రావెల్ అవుతాయి. కాబట్టి వీటిని జెట్ స్ట్రీమ్స్ అంటాం. మనం జెట్స్ అన్ని చూస్తుంటాం చూసినా, అవి కూడా ఎక్కువగా ఈ హైట్లోనే ట్రావెల్ అవుతుంటుంది. అలాగే వీటి యొక్క స్పీడ్ అనేది చాలా ఫిరోషియస్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది. కాకపోతే జెట్ స్ట్రీమ్స్కి అయిన కారణం ఏంటో డీటెయిల్స్ అనేది మనం చూస్తాం. చూడండి, సైక్లోన్ గురించి నేను చెప్పింది. ఇక్కడ ఐ అనేది సెంటర్ ఆఫ్ ద సైక్లోన్గా ఉంటుంది. ఈ ఐ అంటే ఏంటంటే ఆ సైక్లోన్కి సెంటర్ అనేదాన్ని మనం ఐ అంటాము. ఇదేంటంటే కామ్ రీజియన్, అంటే చుట్టుపక్కల అంత ఫ్లక్చువేషన్స్ ఉన్నా కానీ ఆ రీజియన్స్లో వర్షం అనేది సడన్గా తగ్గుతుంది, క్లౌడ్ ఫ్రీగా ఉంటుంది. ఓకేనా. సో ఇవన్నీ మనకి ఫ్యాక్ట్. సో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ నేను ఈ సబ్జెక్ట్ని ఇమేజ్ ఓరియంటెడ్గా నేర్చుకుంటేనే మీకు చాలా హెల్ప్ అవుతుందండి. సో అది ఏంటో మనం ఒకసారిగా చూద్దాం. చూడండి, జెట్ స్ట్రీమ్స్లో 2 టైప్స్. ఫస్ట్ చూడండి, జెట్ స్ట్రీమ్స్ ఈక్వేటర్కి నార్త్ సైడ్ ఉన్నాయి, అలాగే సౌత్ సైడ్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు ఆప్షన్లో, జెట్ స్ట్రీమ్స్ అనేది నార్థన్ హెమిస్ఫియర్ మాత్రమే అన్నారు. కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేశాను. ఇక్కడ చూడండి, ఇది జెట్ స్ట్రీమ్స్ యొక్క ఒరిజినల్ ఇమేజ్. సో ఇదేంటి, జెట్ స్ట్రీమ్స్ ఇలా ఫ్లో అవుతుంది. ఓకేనా, ఎర్త్ యొక్క సర్టెన్ హైట్లో. ఓకేనా, పోలార్ రీజియన్లో పోయే జెట్ స్ట్రీమ్స్ మనం ఏమంటామంటే పోలార్ జెట్ స్ట్రీమ్స్ అంటాము. సబ్ ట్రాపికల్ రీజియన్స్లో సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్ అంటాము. నో ఇష్యూస్. ఇంకోటి, ఇంటర్నేషనల్ సర్క్యులేషన్స్ ఆఫ్ ది పొల్యూషన్, అంటే ఇంటర్నేషనల్ వారీగా, అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక పొల్యూషన్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా ఇవి చాలా ముఖ్యంగా ఆ పర్పస్గా ఉంటాయి. అంటే ఏంటంటే అంటే ఎక్కడో ఒక అమెరికాలో పొల్యూట్ అయితే అట్లాంటిక్, చూడండి ఇక్కడ చూడండి, ఎప్పుడైనా కానీ వరల్డ్ మ్యాప్లో ఇక్కడ అమెరికా ఉంటుంది, ఇటుపక్క యూరోప్ మరియు ఆఫ్రికన్ కంట్రీస్ ఉంటాయి. కానీ ఇక్కడ మధ్యలో ఏంటో అట్లాంటిక్ సీ ఉంటుంది. కానీ ఇక్కడ అమెరికాలో పొల్యూషన్ జరిగితే ఆఫ్రికాలో ఎఫెక్ట్ అవ్వచ్చు. అలా ఇంటర్నేషనల్ మూమెంట్ ఆఫ్ పొల్యూషన్ అనేది హెల్ప్డ్ బై ద జెట్ స్ట్రీమ్స్. సో జెట్ స్ట్రీమ్స్ అనేది హెల్ప్ అవుతుంది. కానీ ఇక్కడ ఇమేజ్లో ఇంకో విషయం తెలుసుకోవాలి. ఏంటది, ఈ జెట్ స్ట్రీమ్స్ యొక్క ఫ్లో చూడండి, ఇవి ఎలా వెళ్తున్నాయి, పాము వెళ్ళినట్టు వంకర టెంకరగా తిరుక్కుంటూ వెళ్తున్నాయి. ఎందుకు ఇలా మూవ్ అవుతున్నాయి, దీనికైనా ఆన్సర్ కూడా మనకు తెలియాలి. ఎందుకంటే ఇది కోరియాలిసిస్ ఫోర్స్ అంటారు. ఓకేనా, కోరియాలిసిస్ ఫోర్స్ అంటారు ఇది. అందువలనే ఇవి ఈ షేప్లో మూవ్ అవుతుంటాయి. అలాగే చూడండి, పోలార్ జెట్ స్ట్రీమ్స్ కంటే కూడా ఈ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్స్ అనేది వేగంగా ఉంటుంది. సో పోలార్ అంటే పైన మనకి పర్పుల్ కలర్లో ఇచ్చారు కదా, ఇది ఎల్లో కలర్లో ఇచ్చారు కదా. సో ఇవి వేగంగా ఉంటాయి. ఎందుకు సార్ అంత వేగంగా ఉంటాయంటే, చూడండి, జెట్ స్ట్రీమ్స్ యొక్క రొటేషన్కి మెయిన్ రీజన్ ఏంటంటే ఎర్త్ రొటేషన్. ఎర్త్ తన చుట్టూ తాను తిరుగుతుంది కదా, రొటేషన్. ఆ రొటేషన్ అనేది ఈ జెట్ స్ట్రీమ్స్ యొక్క మూమెంట్కి ఫేవరబుల్ అవుతుంది. ఎప్పుడైనా కానీ ఎర్త్ యొక్క రొటేషన్స్ గురించి మనం చదివామంటే ఈక్వేటర్ కాడ ఎర్త్ యొక్క రొటేషన్ స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, పోలార్స్ దగ్గర చాలా తక్కువగా ఉంటుంది. సో ఇదే మెయిన్ రీజన్ ఎందుకు ఈ జెట్ స్ట్రీమ్స్ అనేవి ఒక ట్రాపికల్ రీజన్స్లో ఫాస్ట్గా ఉంటుంది, పోలార్ రీజన్స్లో కొద్దిగా స్లోగా ఉంటుంది. సో ఇవన్నీ నేను చెప్పేది ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు ఎగ్జామ్స్ అన్నాను, బుక్స్లో దొరకవండి. నేను ఇప్పుడు డిస్కస్ చేసినవన్నీ కూడా రీజనింగ్ లెర్నింగ్ అంటారు. ఇవి మోస్ట్లీ మనం క్లాసెస్లో మీరు చూస్తూ ఉంటారు, ఆఫ్లైన్ క్లాస్ అటెండ్ అయ్యారంటే అక్కడ తెలుస్తుంది. రీజనింగ్ లెర్నింగ్ అంటే ఏంటంటే మనం ఒక విషయాన్ని చదువుతాం, ఇవన్నీ ఏంటి బుక్లో చదివే విషయం. జెట్ స్ట్రీమ్ ఎలా ఉంటుంది, ఇలా ఫాస్ట్గా పోతుంది, ఇక్కడ 450 km/h పోతుంది, ఇక్కడ 600-700 పోతుంది, ఒక్కోసారి ఇక్కడ కూడా 800 పోతుంది, ఇక్కడ ఏంటంటే 1200. ఇవన్నీ ఏంటి మనం ఫ్యాక్ట్గా బుక్స్లో చదువుతాం. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యాక్ట్ మనకు కాదు ఇంపార్టెంట్, ఫ్యాక్ట్ నుంచి ఎందుకని ఆన్సర్ దొరుకుతుంది చూసారా, అదే ఇంపార్టెంట్. అదే మన ఎగ్జామ్లో క్వశ్చన్గా ఉంటుంది. ఎందుకు అనేటప్పుడు ఇక్కడ మనకి ఎర్త్ తన చుట్టూ తను తిరిగేటప్పుడు ఈక్వేటర్లో వేగంగా తిరుగుతుంది, పోలార్స్లో కొద్దిగా నిదానంగా తిరుగుతుంది అనే విషయాల్ని మీరు తెలుసుకుంటారు. సో ఇదే రీజన్డ్ లెర్నింగ్ అంటారు. ఓకేనా, రీజనింగ్ లెర్నింగ్ అంటే మనము ఒక దాన్ని ప్రశ్నించుకుంటూ నేర్చుకుంటూ ఉంటే అదే మీ యొక్క యూపీఎస్సీ ప్రిపరేషన్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్, సో ఇక్కడ చూడండి పోలార్ జెట్ స్ట్రీమ్స్ అనేది ఎలా ఫామ్ అవుతుంది ఏంటనేది. ఇవనేది మనకి ఎయిర్ సర్క్యులేషన్స్ అంటారు, చాలా ఇంటర్నేషనల్ ఎయిర్ సర్క్యులేషన్స్ చాలా వరకు మనకి ఇంపార్టెంట్. ట్రాపికల్ ఎయిర్ అనేది
సబ్సైడ్ అయినప్పుడు సబ్ ట్రాపికల్ రీజియన్లో ఇక్కడ హై ప్రెషర్ బెల్ట్ ఉంటుంది. జాగ్రఫీ చదివేటప్పుడు మీకు నీట్గా చెప్తారండి, వరి అవ్వద్దు. అలాగే ఇక్కడ ఏంటంటే లో ప్రెషర్ జోన్ అవుతుంది. సో ఇది ఎయిర్ సర్క్యులేషన్స్ గురించి చదువుతాము. ఇది చాలా బ్రాడ్ కాన్సెప్ట్ కాబట్టి ఇప్పుడే మనం కవర్ చేయలేము. సో జస్ట్ తెలుసుకోండి. సో అందుకనే ఇక్కడ ఒక జెట్ స్ట్రీమ్ ఫ్లో అవుతుంది, పోలార్ జెట్ స్ట్రీమ్. అలాగే సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్ అనేది ఇక్కడ ఫ్లో అవుతుంది. ఓకేనా, ట్రాపికల్ ఎయిర్కి టెంపరేట్ ఎయిర్కి పైన. ఓకేనా, ఇక్కడ హైట్ ఇచ్చారు. సో దానికి కూడా నేను మీకు ఇమేజ్ ప్రొవైడ్ చేస్తాను. ఎప్పుడైనా కానీ చూడండి, ఈ ఏమంటాం ఇది జెట్ స్ట్రీమ్స్ అనేది యాక్చువల్గా ఏంటంటే చూడండి, మన ట్రాపికల్ రీజియన్లో కొద్దిగా హైట్లో ట్రావెల్ అవుతుంది. అదే ఇందాక మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇక్కడ చూసాం కదా. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, చూడండి, ఆన్సర్ చెప్తాను. జెట్ స్ట్రీమ్స్ విషయానికి వచ్చామంటే మోస్ట్లీ మనం పోలార్ జెట్ స్ట్రీమ్స్ చూసారా. పోలార్ జెట్ స్ట్రీమ్స్ యొక్క హైట్ ఎంత ఉందంటే 9 to 12 కిలోమీటర్స్, అంటే 9 to 12 కిలోమీటర్స్ హైట్ ఉంటుంది. అలాగే సబ్ ట్రాపికల్లో ఎంత హైట్ ఉంటుందంటే ఏంటంటే మోస్ట్లీ వచ్చేసి మనకి 10 నుంచి 16 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే ఖచ్చితంగా పోలార్ జెట్ స్ట్రీమ్స్ కంటే కూడా సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్స్ అనేది కొద్దిగా హైట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఎయిర్ సర్క్యులేషన్స్ ఉంటుంది సార్, దాంట్లో ఫామ్ అయింది హ్యాడ్లీ సెల్, ఫర్నల్ సెల్. సో ఇది వచ్చేసి వీటి రెండింటి మధ్య ఏ జెట్ స్ట్రీమ్ పాస్ అవుతుందనే క్వశ్చన్స్ కూడా అడగొచ్చు, కాబట్టి మీరు తెలుసుకొని ఉండాలి. అలాగే పోలార్ జెట్ స్ట్రీమ్స్ గురించి కూడా ట్రోపోపాస్ అనేది ఇక్కడ చూడండి. ఎప్పుడు కానీ చూడండి, నేనేం చెప్పాను, ట్రోపోపాస్కి కొద్దిగా పైనే మనకి జెట్ స్ట్రీమ్స్ అనేది ఫ్లో అవుతుంటుంది. ఓకేనా, ట్రోపోపాస్ అంటే ఏంటి, అట్మాస్ఫియర్ గురించి చదివేటప్పుడు ట్రోపోస్ఫియర్కి స్ట్రాటోస్ఫియర్కి మధ్యన ఉన్నదే ట్రోపోపాస్. అక్కడ పాస్ అయ్యేదే సబ్ ట్రాపికల్ మరియు పోలార్ జెట్ స్ట్రీమ్స్. వాటి యొక్క హైట్స్ కూడా ఇక్కడ నేను ఇమేజ్ ఓరియంటెడ్గా ప్రొవైడ్ చేశాను. ఇక మీట్ నుంచి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక అడ్వైస్ ఇస్తాను స్టూడెంట్స్, ఏంటంటే ఒక టాపిక్ చదివారనుకోండి, మీరు చదివిన దాంతో వదలకండి, దానికి ఇమేజెస్ కూడా గూగుల్లో కానీ ఎక్కడైనా సెర్చ్ చేసి నేర్చుకోండి. ఎందుకంటే మనము పిక్టోరియల్ మెమరీ అనేది ఒక స్టూడెంట్కి చాలా ఎక్కువగా ఉంటుందండి. మనము ఒక విషయాన్ని నోట్తో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం చదువుతాం చూసారా, మనం మాట్లాడే విషయానికన్నా కానీ ఒక విషయాన్ని రాసేదానికి పవర్ ఎక్కువ ఉంటుంది. అంటే నోట్తో మనం మగప్ చేసేదానికన్నా కానీ రాస్తే ఎక్కువ మెమరీ ఉంటుంది. రాసిన దానికన్నా కానీ పిక్టోరియల్ మెమరీ అనేది మనిషి చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది. సో ట్రై ఫర్ ఇట్. ఓకేనా, సో ఇక్కడ చూద్దాము, నెక్స్ట్ క్వశ్చన్కి వస్తాము. సో ఈ క్వశ్చన్ గురించి చదవాలంటే చాలా విషయాలు మనకి తెలుసుకోవాల్సింది. ఒకటి, ఇదేంటంటే ఇది కూడా కరెంట్ అఫైర్స్ అండి. ఇది యాక్చువల్గా ఏంటంటే 2015 and 16లో వచ్చిన ఒక న్యూస్ అండి, గవర్నమెంట్ అనౌన్స్మెంట్. ఆ అనౌన్స్మెంట్ నుంచి లింక్డ్ అప్ క్వశ్చన్. చాలామందికి కొద్దిగా కష్టమే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడం. ఏమని అడిగానంటే ఇక్కడ 4 types ఆఫ్ మినరల్స్ ఇచ్చారు సార్, దాంట్లో మేజర్ మినరల్స్ ఏవి అని అడిగారు. అఫీషియల్లీ డిసిగ్నేటెడ్ యాజ్ మేజర్ మినరల్స్, అఫీషియల్గా వేటిని మేజర్ మినరల్స్ అని అంటారు అనేది మనకి ప్రశ్న అడిగారు. ఓకేనా, దీంట్లో ఎలిమినేషన్స్కి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే చూడండి, క్రోమైట్ అనేది ఒక మెటల్ అండి. ఓకేనా, మన ఇండియాలో మేజర్ టైప్ ఆఫ్ మెటల్స్ అన్నీ కూడా మనము మేజర్ మినరల్స్గానే మనము పరిగణలో తీసుకుంటాము. సో అందువల్ల ఇది మినరల్ అనేది చూడండి, క్రోమైట్ అనేది మెటల్ అని తెలిస్తేనే మనకి తెలిసిపోతుంది. సో 2 అనేది ఉంటుంది కాబట్టి 4 ఎలిమినేట్ అయిపోతుంది, అలాగే C అనేది ఎలిమినేట్ అయిపోతుంది. ఓకేనా, అలాగే నేను చెప్పే కదా 2015 2016లో ఒక కరెంట్ అఫైర్స్ న్యూస్లో గవర్నమెంట్ అనౌన్స్మెంట్లో ఇది ఉంది. ఏంటంటే బెంటోనైట్ అనేది గవర్నమెంట్ అనేది అఫీషియల్గా అనౌన్స్ చేస్తుంది. అంతకుముందు అది మేజర్గా ఉండింది, తర్వాత ఏంటంటే దాన్ని మైనర్ మినరల్గా అనౌన్స్ చేస్తుంది. ఓకేనా, గవర్నమెంట్ అనేది దీన్ని మైనర్ మినరల్గా ఒకసారి అనౌన్స్ చేస్తుంది, అక్కడున్న స్టేట్మెంట్ రిలేటెడే ఇది. సో అప్పుడు మనకి మైనర్ మినరల్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మనకి ఖచ్చితంగా 1 అనేది ఎలిమినేట్ అయిపోతుంది. 1 ఎలిమినేట్ అయిందంటే మనకి ఆప్షన్ ఏముంటుంది, ఇక్కడ ఓన్లీ సింగిల్ ఆప్షన్ అనేది ఉంది. సో అదే మన ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా, వాట్ ఈస్ దట్, ఇక్కడ D 2 3 4 2 ఉండాలి, ఖచ్చితంగా 2 ఉండాలి అన్నప్పుడు B and C ఎలిమినేట్ చేసాము. 1 తప్పని తెలిసిపోయింది, ఎందుకంటే బెంటోనైట్ అనేది మనకి మైనర్ మినరల్గా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కాబట్టి. సో ఆబ్వియస్లీ మనకి D అనేది కరెక్ట్ ఆన్సర్. క్రోమైట్, క్యానైట్, సిలిమెనైట్ ఈ 3 కూడా మేజర్ మినరల్స్ ఇండియాలో. చూడండి, మినరల్స్ అన్నీ కూడా ఎవరు కూడా గుర్తుపెట్టుకోలేండి. కావాలంటే నేను ఇప్పుడు కొన్ని స్లైడ్స్లో మీకు మినరల్స్ అవన్నీ కూడా డీటెయిల్స్గా ప్రొవైడ్ చేస్తాను. ఈ స్లైడ్స్లో మీకు అర్థమవుతుంది. వాటిని బట్టి అయితే మనం పట్టలేమండి, అలాగే గుర్తుపెట్టుకోలేము. కానీ కొన్ని మెటల్స్ ఇలాంటి లింకప్స్తో కావాలంటే ఆన్సర్ చేయొచ్చు. వన్ ఆఫ్ ద డిఫికల్ట్ క్వశ్చనేనండి ఇది. కాకపోతే ఇక్కడ ఆప్షన్స్ని బట్టి ఎలిమినేషన్ చేస్తేనే మనకి ఈజీగా దొరుకుతుంది. సో ఇప్పుడు చూద్దాం. చూడండి, క్రోమైట్ అనేది ఏంది, మెటాలిక్ మినరల్. సో మెటాలిక్ మినరల్ కాబట్టి దీన్ని మనము ఖచ్చితంగా మేజర్ మినరల్స్లో ఒక భాగం కాబట్టి ఇందాక నేను చెప్పింది ఇక్కడ మెన్షన్ చేసిన, నో ఇష్యూస్. కాకపోతే ఇప్పుడు బెంటోనైట్ గురించి ఒక విషయం చెప్తా. బెంటోనైట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. మనము ముల్తాని మట్టి అనేది ఫేషియల్గా మనం పూసుకుంటూ ఉంటాము, మనకు తెలుసు కదా. మన ఫేస్ గ్లోయింగ్ కోసం దానికి మనం ముల్తాని మట్టి అవి పూస్తాము. అటువంటి టైప్ ఆఫ్
క్లేనే ఇది బెంటోనైట్. బెంటోనైట్ అనేది సాఫ్ట్ క్లే, అంటే చాలా చాలా సాఫ్ట్గా ఉంటే ఒక మట్టి అనండి. ఇది ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మధ్య కాలంలో చాలా ట్రెండింగ్లో ఉంది ప్యూర్ బాడీ నేచురల్స్ ఇండియన్ హీలింగ్ బెంటోనైట్ క్లే. సో వరల్డ్ వైడ్ ఫేమస్గా వీటిని సేల్ చేస్తున్నారు. ఇక్కడ చూసారా ఫేషియల్కి యూస్ చేస్తున్నారు. సో ఇదే బెంటోనైట్ క్లే అనేది. ఓకేనా. క్రోమైట్ గురించి ఒక ఇమేజ్ ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇది ఏంటంటే మోస్ట్లీ ఏంటంటే బ్లూ కలర్ మెటల్గా ఉంటుంది. మోస్ట్లీ మనకి ఏంటంటే డెకరేటివ్ ఐటమ్స్లో మేక్ చేయడానికి బ్లూ కలర్ బాల్స్ లాగా అలా యూస్ చేయడానికి వాళ్ళు చాలా వరకు యూస్ చేస్తూ ఉంటారు. సో వన్ ఆఫ్ ద డెకరేటివ్ ప్రోడక్ట్గా కూడా క్రోమైట్ అనేది ఉపయోగిస్తారు. సో నేనేం చెప్తున్నాను అంటే ఈ బెటోనైట్ ఏంటి ఉపయోగము, క్రోమైట్ యొక్క ఉపయోగం చెప్తున్నాను. తర్వాత ఇక్కడ చూద్దాము. ఇదండి 2015లో గవర్నమెంట్ రిలీజ్ చేసిన స్టేట్మెంటు. మైనర్ మినరల్గా బెంటోనైట్ని అనౌన్స్ చేసింది కాబట్టి అక్కడి నుంచి గవర్నమెంట్ అనౌన్స్మెంట్ వల్ల దానికి మనకి ఇంపార్టెంట్ అవుతుంది. అలాగే చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ డిక్లేర్డ్ మినరల్స్ యాజ్, చూడండి మినరల్స్ని మైనర్ మినరల్స్ని ఎప్పుడు మనము డిక్లేర్ చేస్తామంటే అవి తక్కువగా అవైలబిలిటీలో ఉండాలి, అంటే వాటి యొక్క అందుబాటు కూడా తక్కువగా ఉంటుంది, ఉపయోగం కూడా ఇంపార్టెంట్ థింగ్స్లో మనం ఉపయోగిస్తూ ఉండాలి. అటువంటిప్పుడు వాటిని మైనర్ మినరల్స్గా అనౌన్స్ చేస్తారు. సో అవి ఏవో చూసాం, బౌల్డర్, షింగ్లే, చాల్కుడమీ, పెబల్స్ యూజ్డ్ ఫర్ బాల్ మిల్స్ పర్పస్ ఓన్లీ. ఓకేనా. లైమ్ షెల్ అండ్ కంకర్స్ అనేవి యూజ్ చేస్తారు. అలాగే లైమ్ స్టోన్ అనేది కిల్న్స్ వాటిలో ఈ బెంటోనైట్స్ కూడా యూజ్ చేస్తుంటారు. అలాగే బ్రిక్ ఎర్త్లో, పొల్లర్స్ ఎర్త్లో మరియు రోడ్ మెటల్స్లో ఈ బెంటోనైట్స్ అన్నీ కూడా కొన్ని వచ్చేసి రేర్గా మనం యూజ్ చేస్తూ ఉంటాం. వాటిని మైనర్ మినరల్స్గా ప్రొవైడ్ చేశారు. బట్ స్టిల్ ఇవన్నీ చదువుకోండి, బట్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కోర్గా నేర్చుకోలేము. కాకపోతే ఈ ఇమేజ్ అనేది మనకి ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, మన మేజర్ మినరల్స్ ఏవి ఇండియాలో, అలాగే మైనర్ మినరల్స్ ఏవో నేను ప్రొవైడ్ చేశాను. మేజర్ మినరల్స్ విషయానికి వచ్చామంటే చూడండి, ఫ్యూయల్స్లో ఏమంటే కోలు, లిగ్నైటు, నేచురల్ గ్యాసు, పెట్రోలియం, ఇవన్నీ ఏంటంటే మేజర్ మినరల్స్ తరహాలో వస్తుంది. అలాగే మెటాలిక్ మినరల్స్కి వచ్చామంటే బాక్సైట్, క్రోమైట్. చూడండి, మెటాలిక్ మినరల్స్ మ్యాక్సిమం ఏమవుతుందంటే మేజర్ మినరల్స్లోనే ఉంటుంది. అలాగే బాక్సైట్, క్రోమైట్ ఇక్కడ ఆప్షన్ ఉందా, కాపరు, గోల్డ్, ఐరన్, లెడ్, జింక్, మ్యాంగనీస్, సిల్వరు, టిన్ను, టంగ్స్టన్, ఇవన్నీ ఏంటి ఇండియాలో మేజర్ మినరల్స్గా ఉంటుంది. అలాగే నాన్ మెటాలిక్ మినరల్స్ అంటే మెటల్స్ కానివి కానీ మేజర్గా అవైలబుల్ అయ్యేవి, దాంట్లో క్యానైట్ ఉంది, అలాగే సిలిమినైట్ ఉంది. ఇదేంటంటే మోస్ట్లీ స్మాల్ టైమ్ యూసెస్లో ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ బట్టి పట్టడం అనేది మనకి అంత ఈజీ కాన్సెప్ట్ కాదు. ఒకవేళ మీరు నేర్చుకోవాలి, నాన్ మెటాలిక్ మినరల్స్ నేర్చుకోవాలి అనుకున్నారంటే చూడండి, మైనర్ మినరల్స్ నేర్చుకుంటే చాలు, మనం మేజర్ని ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు. సో మైనర్ ఏంటంటే బెంటోనైట్ ఫస్ట్ ఆప్షన్ ఉంది, బౌల్డర్, బ్రిక్ ఎర్త్, బిల్డింగ్ స్టోన్స్, చాల్కుడమీ, ఫల్లర్ ఎర్త్, గ్రావల్ అండ్ లైమ్ స్టోన్. సో చూడండి, ఇవన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నేను మెన్షన్ చేసినవే ఇక్కడ లిస్ట్ అవుట్ చేశాను, అంతకు మించి ఏమీ లేదు. ఓకేనా. క్రోమియం అనేది కెమికల్ పర్పస్లో, పిగ్మెంట్స్లో మరియు ఇంకా గ్లాస్ ఇండస్ట్రీ, స్టీల్ ఇండస్ట్రీస్లో, సిమెంట్ ఇండస్ట్రీలో ఎక్కువగా మనము వాడుతూ ఉంటాం. మోస్ట్లీ ఇది నేచురల్ ఫామ్లో ఆక్సిడైజ్డ్ ఫామ్గానే ఎక్కువగా దొరుకుతుంది. ఐరన్ ఆక్సైడ్ ఫామ్స్లోనే క్రోమైట్స్ అనేది దొరుకుతూ ఉంటాయి. ఇంకా మనం చూసామంటే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వచ్చేస్తున్నాము. సో అంతేనండి, ఇవేంటంటే ప్యూర్ ఫ్యాక్ట్ క్వశ్చన్ కాబట్టి ఖచ్చితంగా ఈ ఫ్యాక్ట్ మనము వీలైనంత వరకు మనం చదివినప్పుడు నేర్చుకోవాల్సిందే. ఓకేనా. నెక్స్ట్ మనము, ఇది చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్, మనం ఇది బ్రాడ్ రేంజ్ లెర్నింగ్ అనేది జరగాలి. బ్రాడ్ రేంజ్ లెర్నింగ్ అంటే మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే కాకుండా మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూ, జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నీ నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్. సో దీన్ని మనం నీట్గా చూస్తాం. కోల్ యాష్ కంటైన్ ఆర్సెనిక్, లెడ్, మెర్కురీ. చూడండి, కోల్ యాష్ అంటే మనం కోల్ని మనము హీట్ చేసి దాని ద్వారా ఎనర్జీ ప్రొడ్యూస్ చేసి థర్మల్ ఇండస్ట్రీస్లో మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. కాకపోతే ఆ కోల్ నుంచి వచ్చే పొగ నుంచి వచ్చే యాష్, ఆ దుమ్ము, ధూళి, పొల్యూషన్స్ వల్ల ఏమేమి ఉంటుందంటే ఆర్సెనిక్, లెడ్, మెర్కురీ. చూడండి, ఇవన్నీ ఫ్యాక్ట్. కోల్ గురించి చదివేటప్పుడు కోల్ అనేది ఒరిజినల్గా ఏమీ ప్రాబ్లం కాదండి, అదొక ఫోజిల్ ఫ్యూల్. కోల్గా ఉన్నంతవరకు సమస్య కాదు, కానీ దాన్ని మనం బర్న్ చేసి దాని నుంచి రియాక్షన్స్ వల్ల వచ్చే యాషెస్లో ఆర్సెనిక్, లెడ్ అండ్ మెర్కురీ లాంటి డేంజరస్ కెమికల్స్ చాలా ఉంటాయి. ఇది మాత్రమే కాదు, ఇంకా కెమికల్స్ కూడా ఉంటుంది. సో ఆబ్వియస్లీ 1 అనేది కరెక్ట్. కోల్ ఫైర్డ్ పవర్ ప్లాంట్స్ రిలీజ్ సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. ఒకటి తెలుసుకోండి, మనము యాసిడ్ రైన్స్ గురించి చదువుంటాము. ఎన్విరాన్మెంట్ కానీ, జోగ్రఫీ కానీ, ఏ టాపిక్ బయాలజీ చదివినా కానీ అన్నింటిలో కూడా ఉంటుందండి. ఇంకా ఫిజిక్స్లో కూడా ఉంటుంది. ఇది ఏంటంటే యాసిడ్ రైన్ అంటే మనకు తెలుసు, యాసిడ్ వర్షాలు అంటే డైరెక్ట్గా యాసిడ్ రాదు, కాకపోతే మన ఎన్విరాన్మెంట్లో ఉండే వాటర్ వేపర్ అనేది ఒక సల్ఫర్ డైఆక్సైడ్ మరియు నైట్రోజన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అయ్యి ఒక డైల్యూటెడ్ యాసిడ్ ఫామ్లో మన ఎర్త్ పైన రీచ్ అవుతుంది. సో అంటే ఇప్పుడు యాసిడ్ రైన్స్కి మెయిన్ కారణం ఏంటంటే కోల్ బేస్డ్ ఫైర్ పవర్ ప్లాంట్స్. ఓకేనా. సో అదే మెయిన్ కారణం. మనం యాసిడ్ రైన్స్ గురించి చదివి ఉంటే ఖచ్చితంగా ఈ ఆన్సర్ అనేది మనకి తెలుస్తుంది.
సో ఇప్పుడు మనము 2 అనేది ఖచ్చితంగా మనకి చూడండి, ఇది కరెక్ట్ ఆన్సర్ అనేది మనకి తెలిసిపోతుంది. ఓకేనా? కాకపోతే మనకి హై స్టాండర్డ్ ఆఫ్ ఆన్సర్ అనేది ఎక్కడ దాగుంటుందంటే మనము 3ని ఆన్సర్ చేసే క్యాపబుల్. హై యాష్ కంటెంట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ ద ఇండియన్ కోల్. సో ఇప్పుడు మనకి ఈ టాపిక్ని మనం ఆన్సర్ చేయాలంటే టైప్స్ ఆఫ్ కోల్స్ తెలిసి ఉండాలి. అలాగే కోల్ టైప్స్లో ఇండియాలో ఏ కోల్ టైప్ అవైలబుల్ అని తెలిసి ఉండాలి. ఏ కోల్ టైప్లో ఎక్కువ యాష్ కంటెంట్ ఉంటుందనేది కూడా తెలిసి ఉండాలి. సో ఇది మనము బ్రాడర్ సబ్జెక్టు. వీటన్నిటిని చదువుంటేనే మనం ఖచ్చితంగా దాన్ని మనం ఆన్సర్ చేయగలము. యాక్చువల్గా చెప్పాలంటే రీసెంట్ టైంలో కోల్డ్ క్రైసిస్ అనేది చాలా వరకు ఉన్నింది మన ఇండియాలో కూడా. సో ఆ కోల్డ్ క్రైసిస్ గురించి చేసేటప్పుడు అలాగే మనము కరెంట్ అఫైర్స్ నుంచి, ఇది యాక్చువల్గా కోర్ సబ్జెక్టే అయినా సరే మనము కరెంట్ అఫైర్స్లో చూడాల్సిన సబ్జెక్ట్. ఎలా సార్ అంటే ఒక విషయం చూడండి, మనము ఇంపోర్ట్ డీల్స్ కోసం కూడా చాలా వరకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డీల్స్ అనేది మనం సైన్ చేసి ఉంటాం. హిందూ పేపర్లో చాలాసార్లు కంటెంట్ వచ్చింది. మనము ఆస్ట్రేలియా నుంచి, ఇండోనేషియా నుంచి ఎక్కువ అమౌంట్ ఆఫ్ కోల్ అనేది ఇంపోర్ట్ చేస్తున్నాం. ఎందుకు మనం బయట దేశాల నుంచి కోల్ ఇంపోర్ట్ చేయాల్సి వస్తుందంటే ఇండియన్ కోల్ వెరైటీ యొక్క క్వాలిటీ తక్కువగా ఉంది, యాష్ కంటెంట్ ఎక్కువగా ఉంది. అందువలనే మనము బయట దేశాల నుంచి కూడా క్వాలిటీ కోల్ అనేది ఇంపోర్ట్ చేస్తున్నాము. సో ఇలా మనము కరెంట్ అఫైర్స్ నుంచి గుర్తుపెట్టుకున్నామంటేనే తెలుస్తుంది. సో ఆప్షన్ 1, 2, 3 ఆర్ రైట్. సో మన డి అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా? సో చూడండి, దీన్ని ఇంకోలా కూడా ఆన్సర్ చేయొచ్చు. ఏంటంటే మనకి 1 కరెక్ట్ అనుకున్నాం, ఇక్కడ కరెక్ట్ 1 కరెక్ట్ అని తెలిసిందంటే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతుంది. బి పోతుంది, సి పోతుంది. ఇప్పుడు మిగిలింది ఏంటి? ఏ ఆర్ డి. ఇప్పుడు సెకండ్ చూడండి, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ ద్వారా యాసిడ్ రైన్స్ గురించి చదివేటప్పుడు అవి కోల్ బేస్డ్ ఇండస్ట్రీస్ నుంచే వస్తుందని తెలిసిందంటే ఖచ్చితంగా మనము థర్డ్ ఆప్షన్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మనము ఎగ్జామ్స్లో కూడా 2 ఇంపార్టెంట్ గేమ్ ప్లే అవుతుంది యూపీఎస్సీలో. మిగిలిన ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఆప్షన్లో తెలిస్తే మనము పెట్టగలం. యూపీఎస్సీలో ఎలాగంటే ఇక్కడున్న స్టేట్మెంట్లో ఒకటి తెలియకపోయినా కానీ మీరు కరెక్ట్ ఆన్సర్ అనేది చేయగలరు. సో మనం ఇప్పుడు కొన్ని విషయాలు కోల్ సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాము. లెట్ us లుక్ ఇంటూ ఇట్ ఇన్ డీటెయిల్. ఓకేనా? చాలా డీటెయిల్గా తెలుసుకోవాల్సిన నెక్స్ట్ ఉంది. కానీ చూడండి, ఇండియాలో ఏంటంటే చూడండి, కోల్స్ని, వుడ్, కిరోసిన్ ఇవన్నీ ఎక్కువగా బర్న్ చేసేటప్పుడు ఏంటంటే ఎక్కువగా టాక్సిక్ గ్యాసెస్ అనేది రిలీజ్ అవుతాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. ఓకేనా? సో అలాగే ఇవన్నీ ఏంటంటే ఎన్విరాన్ బుక్లో మనకి ఇచ్చిన డేటానే. ఓకేనా? దాని నుంచి మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఇక చూద్దాము, కోల్ అనేది కోల్గా ఉన్నంత వరకు ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ కాదని. ఎందుకంటే మన ఎన్విరాన్మెంట్ నుంచే మనం కోల్ తీసాం, ఫాసిల్ ఫ్యూయల్ కదా. అలాగే కోల్ యాష్లో ఏ ఏ మెటీరియల్స్ ఉంటుందంటే లెడ్, మెర్కురీ, క్యాడ్మియం, క్రోమియం, ఆర్సెనిక్, సెలీనియం. అటువంటి డేంజరస్ కెమికల్స్ అనేది కోల్ బర్న్ చేసినప్పుడు వచ్చే యాష్లో ఉంటుంది. ఓకేనా? కోల్ని ఎందుకు డొమెస్టిక్ మరియు కమర్షియల్ పర్పసెస్ కోసం మనం బర్న్ చేస్తాము. డొమెస్టిక్ పర్పస్ అంటే హౌస్ హోల్డ్ యూస్ చేసుకోవడం కోసం కోల్ బర్న్ చేస్తారు. అలాగే కమర్షియల్ పర్పస్ అంటే కంపెనీస్, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, వాటిలో మనం బర్నింగ్ కోసం కోల్ యూజ్ చేస్తాం. ఇవన్నీ కోల్ బర్నింగ్ యొక్క నెసెసిటీస్. అలాగే చూడండి, ఇవన్నీ కెమికల్స్ ఉన్నాయి కాబట్టి లెడ్, మెర్కురీ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ ఆర్సెనిక్ కూడా అక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఉంది కాబట్టి 1 కరెక్ట్ చేసాం. అలాగే థర్మల్ పవర్ ప్లాంట్స్లో హై అమౌంట్ ఆఫ్ నైట్రోజన్ డైఆక్సైడ్ మరియు సల్ఫర్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా నేను ఇందాక డిస్కస్ చేసింది కాబట్టి నో ప్రాబ్లం. అలాగే ఇండియన్ కోల్ రిజర్వ్స్లో ఎక్కువగా వచ్చేసి హై యాష్ కంటెంట్ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి చెప్తా అన్నాను. సో ఇక్కడ చూద్దాము. సో ఇమేజ్ చూసామంటే మనకి ఏంటంటే కోల్ గురించి చదివినప్పుడు మన ఇండియాలో కోల్ రిజర్వ్స్ ఎక్కడుంది ఒకటి తెలుసుకోండి. చోటా నాగ్పూర్ ప్లాట్యూ మన ఇండియాలో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ కోల్ ఎక్కడ అవైలబుల్ ఉంటుందంటే జార్ఖండ్లో ఉంటుందండి. ఓకేనా? జార్ఖండ్ అనేది ఫస్ట్ కోల్ రిజర్వ్. సెకండ్ కోల్ ప్రొడ్యూసింగ్ వచ్చేసి ఒరిస్సా, తర్వాత వచ్చేసి మనకి ఛత్తీస్గఢ్ ఉంటుంది. సార్ ఇప్పుడు ఏపీ కదా సార్, ఏపీ గురించి ఏమైనా చెప్పగలరంటే ఏపీ అనేది కోల్ ప్రొడ్యూసింగ్లో మనకి 7th ప్లేస్లో ఉన్నదండి. ఓకేనా? సో మోస్ట్లీ ఇప్పుడు చూడండి, ఈ యొక్క రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉందో చూడండి. జారియా బొకారా కోల్ రిజర్వ్స్ ఈ రీజియన్, రాణిగంజ్ అనేది వెస్ట్ బెంగాల్లో ఉంటుంది, ఇబ్ తాల్చేరు, సో ఇవన్నీ ఏంటంటే ఒడిశా రీజియన్స్లో ఉంటుంది, సింగరౌలి, సింగరేణి, మరియు ఇక్కడ చూసిన పెంచ్ కన్నన్. సో ఇప్పుడు సార్ ఇవన్నీ ఒక చోట దగ్గరలో ఉన్నాయి, నో ప్రాబ్లం. ఇంకా చూడండి, ఇదేదో డార్క్గా జమ్మూ కాశ్మీర్లో వచ్చిన అంటే క్వాలిటీ ఆఫ్ కోల్స్ గురించి చెప్పేటప్పుడు చెప్తాను. హై క్వాలిటీ కోల్ అనేది మనకి ఓన్లీ జమ్మూ కాశ్మీర్లో అవైలబుల్లో ఉంది. అది కూడా మైన్యూట్ క్వాలిటీ, ఎక్కువ అందుబాటులో అయితే లేదు. అలాగే సార్ ఇక్కడ ఏదో లిగ్నైట్ అని ఇచ్చున్నారే, ఏంటి సార్ ఇదంటే లిగ్నైట్ అనేది కోల్ ఫామ్లో ఒకటి. అది నెయ్వేలి రిజర్వ్స్, నెయ్వేలి కోల్ రిజర్వ్ అనేది తమిళనాడు సౌత్ ఆఫ్ చెన్నై నియర్ టు కడలూరు. ఓకేనా? ఆ డిస్ట్రిక్ట్స్లో ఈ లిగ్నైట్ అనేది నెయ్వేలి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి అవైలబుల్లో. సో ఈ రీజియన్లో ఉన్నవన్నీ కూడా బిట్యూమినస్ కోల్ అంటారు, ఇక్కడ ఆంథ్రాసైట్ కోల్ అంటారు, ఇక్కడ
లిగ్నైట్ కోల్ అంటారు. సో ఇప్పుడు మనకి బ్లైండ్గా చెప్పేయచ్చు, ఇండియాలో ఎక్కువగా అమౌంట్గా అవైలబుల్ ఉన్న కోల్ ఏంటి? బిటూమినస్. సార్ ఇది ఏంటి సార్ బిటూమినస్ ఇవి అంటే వాటి గురించి మనం తెలుసుకోవాలి కాబట్టి మీకు ఒక ఇమేజ్ ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా? సో ఈ ఇమేజ్ అనేది మీరు ఇప్పుడు నేను చెప్పిందే కాకుండా తర్వాత కూడా డీటెయిల్గా తెలుసుకోండి, ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది నేర్చుకోవడం అనేది చాలా ఉన్నతమైనది, ఓకేనా? సో కోల్ ఎలా ఫామ్ అవుతుంది? ఫస్ట్ అనేది హై అమౌంట్ ఆఫ్ ఏంటి హీట్, ఓకేనా? హై అమౌంట్ ఆఫ్ హీట్ కార్బన్ వల్ల భూమిలోకి వెళ్ళిపోయే కొద్దీ ఏంటంటే దాని యొక్క మాయిశ్చర్ కంటెంట్ అనేది తగ్గుతూ వస్తుంది, ఓకేనా? సో ఇప్పుడు పీట్ కోల్ నుంచి ఆంథ్రసైట్ కోల్ చూడండి, హై క్వాలిటీ కోల్ అంటే ఆంథ్రసైట్ అంటే కార్బన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఓకేనా? సో కోల్ అంటే ఏంటి? కార్బన్ కంటెంట్ ఉంటుంది. సో పీట్లో కార్బన్ కంటెంట్ తక్కువ ఉంటుంది, మాయిశ్చర్ ఎక్కువగా ఉంటుంది. లిగ్నైట్లో ఇంకా కొద్దిగా హార్డ్ అవుతుంది, అందువల్ల కార్బన్ కంటెంట్ పెరుగుతూ వస్తుంది. చివరిగా ఆంథ్రసైట్లోనే హై క్వాలిటీ ఆఫ్ కార్బన్ ఉంటుంది, ఎక్కువ స్ట్రాంగ్ కార్బన్ ఉంటుంది. అలాగే బర్న్ అయితే ఇది బ్లూ ఫ్లేమ్లో వస్తుంది. బ్లూ ఫ్లేమ్ అంటే బ్లూ కలర్ నిప్పుతో అది చెలరేగుతుంటుంది. అలాగే చాలా చాలా స్ట్రాంగ్, హై వాల్యుబుల్, కాస్ట్లీ. ఇదే మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేస్తాం. సో మన ఇండియా ఇంపోర్ట్ చేసేది ఎక్కువ ఏంటంటే ఆంథ్రసైట్ కోల్. మన ఇండియాలో ఎక్కువ దొరికేది ఏంటి? బిట్యూమినస్ కోల్. ఎక్కడ చూపించా కదా, ఇండియాలో ఈ రీజన్స్లో బిట్యూమినస్ కోల్ ఎక్కువగా దొరుకుతుంది. అలాగే లిగ్నైట్ని ఏమంటామంటే బ్రౌన్ కోల్ అని కూడా అంటాము. ఇది ఎక్కడ? నెయ్వేలి, తమిళనాడులో దొరుకుతుంది. అలాగే పీట్ అంటే సింపుల్ థింగ్ అండి, అది అంత ఇంపార్టెంట్ కదా. ఏంటంటే మన నార్మల్ చెక్క ఇవన్నీ బర్న్ చేస్తే ఎలా ఉంటుందో అంతే ఎనర్జీ అనేది ప్రొడ్యూస్, అంత హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కాదు, ఓకేనా? ఎనర్జీ ప్రొడ్యూసింగ్లో కూడా ఇలా మనకు ఇంక్రీస్ అవుతూ పోతుంది. సో ఇండియా అంటే బిట్యూమినస్ గుర్తుపెట్టుకోండి, ఇట్ హెల్ప్స్ యూ లాట్. సో అలాగే ఇండియాలో ఆంథ్రసైట్ కోల్ దొరకదా అంటే దొరుకుతుంది, జమ్మూ అండ్ కాశ్మీర్ కొన్ని ప్రాంతాల్లోనే. సో ఇది మ్యాప్ ఓరియంటెడ్ లెర్నింగ్ మరియు అన్ని టైప్స్ ఆఫ్ లెర్నింగ్లో మీకు ఇంపార్టెంట్, ఓకేనా? ఓకే స్టూడెంట్స్, కోల్ గురించి మనం తెలుసుకున్నాము, దిస్ ఈజ్ ఫార్ ఇట్, ఓకేనా? నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో చూడండి, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఫర్టిగేషన్? ఖచ్చితంగా అగ్రికల్చర్లో ఫర్టిగేషన్ యొక్క ఉపయోగం ఏంటంటే దీన్ని బ్లైండ్గా ఆన్సర్ చేయడం ఎవరి తరం కాదు. ఖచ్చితంగా ఫర్టిగేషన్ అంటే ఏమని, ఫర్టిగేషన్ అంటే తెలుసుంటే తప్ప మనం చేయలేం. సార్ ఇది ఎక్కడి నుంచి ఈ క్వశ్చన్ దొరికిందంటే ఒకసారి చూడండి, ఎన్సీఆర్టీ మనకి చూసామంటే క్లాస్ 11లో ఫ్లోరిస్ట్ కల్చర్ గురించి చెప్పేటప్పుడు పేజ్ 84లో మీకు క్లియర్గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఫెర్టిగేషన్ అంటే ఏంటి ఒకటి, ఇంకో విషయం తెలుస్తుంది మనకి. అంటే ఇక్కడ డివైడ్ చేసామంటే ఫెర్టిలైజర్ అంటే అది ఒక ఫెర్టిలైజర్ యాడ్ చేసే ఒక మెకానిజం, ఒక మెథడ్, ఓకేనా? సో చూడండి, ఫర్టిగేషన్ అంటే ఈ టాపిక్ అనేది క్వశ్చన్లోకి వెళ్ళడానికి ముందు ఫర్టిగేషన్ అంటే ఏంటో డీటెయిల్గా చెప్పేసి వస్తాను, ఎందుకంటే ఒకవేళ ఒక టాపిక్ని మనం ముందే చదువుంటే ఆ క్వశ్చన్ని ఎలా అటెంప్ట్ చేస్తాం మనకు తెలుస్తుంది, ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఇమేజ్ చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఏముంది? చెట్లు వేస్తున్నారు. సో చెట్ల పక్కన డ్రిప్ ఇరిగేషన్ వేస్తున్నారు. డ్రిప్ ఇరిగేషన్ అంటే ఏంటి? పైప్ వేసి దానికి ఓన్లీ ఆ చెట్టు ఎక్కడుందో మనకి రిక్వైర్డ్ ప్లాంట్ దగ్గర మాత్రమే స్మాల్ పియర్సింగ్ చేసి ఒక వాటర్ అనేది డ్రాప్ బై డ్రాప్గా రిలీజ్ అయ్యేలాగా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇదేంటి? ఇప్పుడు ఏంటి? టార్గెటెడ్ వాటర్ ప్రొడ్యూస్ అంటే ఏంటి? ఇప్పుడు ఏంటి? ఇక్కడ చూడండి, చుట్టుపక్కల పనికిరాని చెట్లు ఎక్కువ ఉన్నాయా? లేవు, చాలా చాలా తక్కువ ఉన్నాయి, అంటే వీడ్స్ గ్రోత్ తక్కువచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి పైపుల్లో వాటర్ అనేది టు దట్ ప్లాంట్ రూట్కి వేస్తున్నప్పుడు ఈ వాటర్లోనే మనం న్యూట్రిషన్ కలిపేయచ్చా? పైన చల్లడానికన్నా కానీ స్ప్రే చేయడానికి కానీ ఈ వాటర్లోనే న్యూట్రిషన్ కలిపేస్తే ఈజీగా ఆ వాటర్లో న్యూట్రిషన్ ఉంటుంది, కరెక్ట్గా ఆ చెట్టు యొక్క వేరులోనే పడుతుంది. సో ఆ చెట్టు యొక్క గ్రోత్కి దానికి కావాల్సిన వాటర్ ఉంటుంది, దానికి కావాల్సిన న్యూట్రిషన్ ఉంటుంది, సాయిల్ అనేది మంచిగా ఉంటుంది, అనవసరమైన వీడ్ గ్రోత్ ఉండదు. సో తక్కువ స్థలంలోనే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా మనకి ఈల్డ్ అనేది చూడొచ్చు. అనవసరమైన కెమికల్స్ అవి ఇవి మనం స్ప్రే చేసి నేచర్ని మరియు ల్యాండ్ని పొల్యూట్ చేయకుండా, వాటర్ని పొల్యూట్ చేయకుండా సేవ్ చేయొచ్చు. ఈ యొక్క మెథడ్ని మనం ఏమంటామంటే ఫర్టిగేషన్. సో ఈ ఫర్టిగేషన్ అంటే ఏంటో మనకి తెలిస్తే ఈ క్వశ్చన్ ఈజీ. సో ఇప్పుడు చూద్దాం, కంట్రోల్ ద ఆల్కలినిటీ ఆఫ్ ఇరిగేషన్ వాటర్ ఈజ్ పాసిబుల్. అవునా కదా? ఇరిగేషన్ వాటర్లో ఆల్కలినిటీ ఎందుకు వస్తుంది? అనవసరమైన కెమికల్స్, ఫెర్టిలైజర్స్ ఏవి పడితే అవి కలిపేస్తే అక్కడ ఒక సాయిల్ ఆల్కలినిటీ మారిపోతుంది, వాటర్ యొక్క ఆల్కలినిటీ మారిపోతుంది. మనకి ఇంకా యూట్రోఫికేషన్ గురించి చదివేటప్పుడు కూడా ఏంటంటే ఫర్టిలైజర్స్ని ప్రాపర్గా యూజ్ చేయకపోవడమే అంటాము. సో అందువల్ల ఇక్కడ ఏంటి, ఈ ఇమేజ్లో మనం ఏంటి ప్రాపర్గా యూజ్ చేస్తాం. సో ఆబ్వియస్లీ ఇక్కడ మనము ఆల్కలినిటీ ఇరిగేషన్ వాటర్లో కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. సో సేఫ్ 1 కరెక్ట్ అయిందంటే డి ఎలిమినేటెడ్. ఫస్ట్ ఎలిమినేట్ చేసేయండి. తర్వాత ఎఫిషియంట్ అప్లికేషన్ ఆఫ్ రాక్ ఫాస్ఫేట్ అండ్ ఆల్ ద ఫాస్ఫేటిక్ ఫెర్టిలైజర్స్ పాసిబుల్. ఒకటి చూడండి, వాళ్ళు పర్టికులర్గా రాక్ ఫాస్ఫేట్ అని అంటే ఎక్కడో కన్ఫ్యూజన్ వచ్చింది. ఫాస్ఫేట్ అంటే వేరు,
రాక్ ఫాస్ఫేట్ అంటే అది కొద్దిగా క్రిస్టల్ ఫామ్లో ఉంటుంది. క్రిస్టల్ ఫామ్లో ఉందంటే అది అంత ఈజీగా వాటర్లో సాల్యుబుల్ కాదు. కానీ ఇక్కడ చెప్పిన మెకానిజం నేనేం చెప్పాను, ఆ పైప్ అనేది చాలా సన్న పైపు. దాంట్లో ఏంటంటే మనము వాటర్లోనే కెమికల్స్ అనేది మిక్స్ చేస్తాం. మోస్ట్లీ మన దగ్గర ఎక్కువగా ఏంటి యూరియా, పొటాష్ అనేది ఎక్కువ ఉపయోగిస్తాం. ఇవి ఏంటంటే మనకి ఈజీగా వాటర్లో సాల్వ్ అయిపోయే కెమికల్స్ అండి. సో ఇవన్నీ ఏంటంటే ఫెర్టిలైజర్స్ ఈజీలీ సాల్యుబుల్ విత్ వాటర్. సో అందువల్ల ఇవి వాటర్లో ఈజీగా సాల్యుబుల్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా వీటిని మనం ఉపయోగించవచ్చు. కానీ వీళ్ళు చెప్పిన రాక్ ఫాస్ఫేట్ ఉపయోగిస్తే అది సాల్యుబుల్ కాదు, ఖచ్చితంగా ఇది ఫెయిల్యూర్ అయిపోతుంది. సో 2 అనేది ఎలిమినేట్ చేసేస్తాను. 2 అనేది రాంగ్ అని నాకు తెలిసిందంటే ఇక్కడ చూడండి, ఏ పోతుంది, బి పోతుంది. అంతకుముందు నేను దీన్ని కూడా పోగొట్టేసా కదా. సో అప్పుడు మన ఆన్సర్ ఏంటి, సి. నాకు ఈ 2 ఆప్షన్ నేను చదవకపోయినా సరే నేను ఆన్సర్ అనేది కరెక్ట్గా పెట్టగలను. ఇదే మన యూపీఎస్సీలో ఉండే మ్యాజిక్ ట్రిక్. సో ఇక్కడ చూద్దాం, ఇంక్రీజింగ్ అవైలబిలిటీ ఆఫ్ న్యూట్రిషన్ టు ద ప్లాంట్స్ పాసిబుల్. అవునా? సో ఎందుకని, ప్లాంట్ కరెక్ట్గా వేర్లకే మనము న్యూట్రిషన్స్ ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా న్యూట్రిషన్స్ అనేది ఎక్కువ ఇవ్వచ్చు. అలాగే లీచింగ్ ఆఫ్ కెమికల్స్, ఎక్కువ వాటర్ ఫ్లో అయిందనుకోండి కెమికల్స్ అన్నీ కూడా కొట్టుకెళ్ళిపోతుంది. యూట్రోఫికేషన్ చదివేటప్పుడు తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటి, లీచింగ్ లేదు. ఎందుకని, ఇక్కడ వాటర్ ఓవర్ఫ్లోనే కాలేదు కదా, టు ద టార్గెటెడ్ కదా, డ్రాప్ బై డ్రాప్ కదా. సో అందువల్ల ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. సో ఇప్పుడు మనకేంటి 1 and 3, 4 అనేది కరెక్ట్ ఆప్షన్గా నిలిచింది. ఓకేనా స్టూడెంట్స్? సో ఇప్పుడు ఈ ఫర్టిగేషన్ గురించి కొన్ని చూద్దాం. దీనివల్ల ఉపయోగాలు ఏంటో మనకు తెలుసుకోవాలి కాబట్టి చూడండి, సేవింగ్ ద ఫర్టిలైజర్ క్వాంటిటీ. అనవసరంగా చూడండి, మనం ఒక చెట్టు అంటే ఒక చెట్టుకి టార్గెటెడ్గా ఫర్టిలైజర్స్ వేసామంటే చాలా వరకు వేస్టేజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అనేది తగ్గించవచ్చు. అలాగే ఇంప్రూవ్స్ ద అవైలబిలిటీ ఆఫ్ న్యూట్రియంట్స్ అవుతుంది. చూడండి, చెట్టుకి కరెక్ట్గా వేరు దగ్గర మనం న్యూట్రిషన్స్ వేస్తుంటే వాటికి కూడా ఆ న్యూట్రిషన్స్ అవైలబిలిటీ అనేది చాలా ఈజీగా ఉంటుంది. వాటర్ న్యూట్రిషన్ కలిసి వస్తుంది కాబట్టి ఇంకా ప్లాంట్స్కి అనేది బెనిఫిట్ ఉంది. అలాగే రెడ్యూసెస్ ద వాటర్ అండ్ సాయిల్ ఎరేషన్. మనము చూసామంటే చెరువు కట్ట దించినట్టు నీళ్ళు అనేది మనము కైల్లోకి అంట ల్యాండ్లోకి వేయేస్తారు. సో అలా వేయడం వల్ల ఏంటంటే మొత్తం పైన ప్రాపర్ న్యూట్రిషన్ సాయిల్ని కూడా ఎత్తుకెళ్ళిపోతుంది. ఆ వాటర్ ఎక్కువ వేయడం వల్ల అలా న్యూట్రిషన్ సాయిల్ కూడా కొట్టుకొని వెళ్ళిపోతుంది. కానీ అలా కాకుండా ఇలా చేయడం వల్ల మనము సాయిల్ అండ్ వాటర్ ఎరోషన్స్ కూడా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. ఫర్టిలైజర్స్ అనేది ఎఫిషియెంట్గా యూస్ చేయొచ్చు. యూనిఫామ్ ఫ్లో ఆఫ్ వాటర్ అండ్ న్యూట్రిషన్స్. చూడండి, వాటర్ని న్యూట్రిషన్స్ని మనం సక్రమంగా ఉపయోగించుకోవచ్చు. లీచింగ్ లాసెస్ తగ్గించవచ్చు. అలాగే లేబర్ అండ్ ఎనర్జీ. చూడండి, ఒక్కసారి వేసామంటే ప్రతిసారి పోయి చూసుకోవాల్సిన అవసరం లే, మోటార్ ఆన్ చేసే వాళ్ళు ప్రతి చెట్టుకి నీళ్ళు అనేది వెళ్ళిపోతుంది. సో ఇలా చేయొచ్చు. బెటర్ ఈల్డింగ్ అని చూడండి, దీనివల్ల ఏంటంటే పిచ్చి చెట్లు అన్నీ రావు, చెట్లు ఎఫిషియెంట్గా గ్రో అవుతాయి. సో మనకి చిరకాలం స్థాయిలో మనం చదివేటప్పుడు ఏంటంటే ఎక్కువగా వచ్చేసి ఈ అగ్రికల్చర్ అనేది చాలా ఎఫిషియెంట్గా అనేది మనం చేయొచ్చు. ఇది చూడండి, ఇది ఏంటంటే ఫర్టిలైజర్ ప్లస్ ఈ మెథడాలజీ ఏంటంటే ఫర్టిలైజర్ ప్లస్ డ్రిప్ ఇరిగేషన్. ఈ రెండు కలిపితేనే మనం ఏమంటాము, ఫర్టిగేషన్ అని కూడా అంటాము. అలాగే డ్రిప్ ఇరిగేషన్ అంటేనే మనకి వాటర్ వేస్టేజ్ అనేది చాలా వరకు తగ్గిస్తాము. నెక్స్ట్ ఏం చూసామంటే గ్రోత్, మనము ప్లాంట్స్ యొక్క గ్రోత్ సక్సెస్ఫుల్గా చూడొచ్చు. ఇంకా కావాల్సిన ఇన్ఫర్మేషన్ అన్ని కూడా మనం తెలుసుకునేసాం కాబట్టి ఇక హై ఈల్డ్ అంటే ఇప్పుడు మామూలుగా ప్రొడ్యూస్ చేసేదానికన్నా కానీ 25 to 50% అనేది మనము ఎక్కువ ఈల్డ్ అనేది మనము ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇంకా చెప్పాలంటే సైంటిఫిక్గా మనం చదివేటప్పుడు ఏంటంటే pH వాల్యూ ఆఫ్ ప్లాంట్స్. ఓకేనా, ప్లాంట్స్ కాదు, వాటర్ అండ్ సాయిల్. pH వాల్యూ ఆఫ్ వాటర్ అండ్ సాయిల్ అనేది స్టాండర్డ్గా మెయింటైన్ చేయొచ్చు. ఇదే మనకి ఇచ్చిన ఫస్ట్ ఆల్కలైనిటీ అన్నారా. సో pH వాల్యూని కంట్రోల్ చేయొచ్చు కాబట్టి ఆ స్టేట్మెంట్ కరెక్ట్. సో ఇక్కడ మనకి అర్థమైంది. ఓకేనా, సో ఇవి మనకి అయిన డీటెయిల్స్. సో ఒక్కసారిగా కొన్ని చూపిస్తాను. సో ఇక చూడండి, మనం ఈ మధ్య ఎక్కువగా ఉంది హార్టికల్చర్ గ్రోత్ అనేది జరుగుతుంది మన ఇండియాలో. ఎక్కడైనా చూసాం కానీ ఆంధ్రాలో కూడా చూసామంటే ఒక గూడారం లాగా వేస్తుంటారు, ఒక గ్రీన్ కలర్ షెడ్ లాగా వేస్తుంటారు. దాంట్లో ఒక చాలా టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్, ఫ్లవర్స్ అనేది గ్రో చేస్తుంటారు. సో వాళ్ళు ఫాలో అయ్యేది ఏంటంటే మోస్ట్లీ ఫెర్టిగేషన్ పద్ధతినే ఫాలో అవుతారు. సో డ్రిప్ ఇరిగేషన్, దాంట్లోనే కెమికల్స్ అనేది మిక్స్ చేస్తారు, ఫెర్టిలైజర్స్ అనేది మిక్స్ చేస్తారు ప్లాంట్స్కి ఎఫిషియెంట్గా గ్రో అవ్వడానికి అవి సపోర్టివ్గా ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, దిస్ ఇస్ ఇట్ ఫర్ ద డే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ LTX classes. This is me SPR signing off. Have a nice day. Meet you soon with much more interesting topics tomorrow. Okay, bye, take care. Okay na, kindly ఆఫ్లైన్ కోర్స్కి రండి, జాయిన్ అవ్వండి, ఒకసారిగా వినండి క్లాసెస్. మీరు బయట ఎక్కడి నుంచి వచ్చినా కానీ దగ్గర హాస్టల్ ఫెసిలిటీస్, ప్రైవేట్ హాస్టల్స్ ఉన్నాయి. సో జాయిన్ అయ్యి కూడా మీరు నేర్చుకోవచ్చు. మీ ప్రిపరేషన్స్కి చాలా వరకు హెల్ప్ అవుతుంది. లోకల్ అయితే మీ టైం అనేది, ఒకవేళ మీరు ఒక స్టూడెంట్ అయి ఉంటే నో ఇష్యూస్, కొద్దిసేపు ఒక 3 days క్లాస్ వినడంలో మీకు ఏమీ పోదు. ఇక్కడ ఎవరు కూడా మిమ్మల్ని ప్రెషరైజ్ చేయరు. మీరు వచ్చి చూసి విని ఇంట్రెస్టింగ్గా ఉందంటే దెన్ యూ క్యాన్ జాయిన్ ఫర్ ద క్లాసెస్. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్, బాయ్, టేక్ కేర్.